మార్నింగ్ స్టార్ట్ అవుతుంది తోరితో నైట్ అంటది గుడ్ నైట్ వరకు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజారావు. మీరు ఇట్లాగే టోరీని మాకు ఫోన్ చేస్తున్నారు. మీరు ఇంకా హ్యాపీగా క్షేమంగా ఇట్లా మా టోరీని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే అండి. ఇదండి, ఇలా ఫోన్ చేస్తుంటారు. ఓకే బాగుంది సార్. అంటే లైక్ యూఎస్లో కూడా నేను ఫ్రెండ్స్ని అనుకున్నాను. లైక్ అదే టోరీ గురించి తెలుసుకున్నాక చాలా మంది యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వినడము ఫాలో అవుతున్నారు టోరీ. అదేనండి, మాకు అంటే విషయం చెప్పాలంటే అండి, నేను చాలా మంది లిజనర్స్ని చూశాను. నేను చాలా మంది వ్యూవర్స్ కానీ లిజనర్స్ కానీ, బట్ ది థింగ్ ఇస్ దట్ టోరీకి వచ్చేటప్పటికి నాకు ఎంత గౌరవం అంటే మా లిజనర్స్ అన్నా మా కాలర్స్ అన్నా నిజంగానండి వాళ్ళు మాట్లాడినంత డిగ్నిఫైడ్గా, వాళ్ళు మాట్లాడిన సంస్కారయుతమైన భాష, వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత ఎక్సైటింగ్గా మాట్లాడతారంటే నిజంగా ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ టోరీ అండి. నిజంగా చెప్తున్నాను, టోరీ వదిలిపెట్టి వారం రోజులు బయటకు వెళ్ళేటప్పటికి ఇక్కడ నా ఆత్మ ఇక్కడ రాత్రిపూట నేను నిద్రపోతే ఆత్మ ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటుందేమో అనిపించింది. మా ఆవిడ అంటది, మా మిస్సెస్ అనేది, ఏం నాయనా నీకు అసలు ఆ టోరీ పిచ్చి పట్టింది. అది అంత అంటే అడిక్ట్ అయిపోయి నేను అడిక్ట్ అయ్యాను షో చేయడానికి. ఐఎమ్ బీయింగ్ అడిక్టెడ్ టు డూ దిస్ షో అనమాట. ఎందుకంటే అంత రెస్పాన్స్ వస్తుంది కాబట్టి డెఫినెట్ గా వండర్ఫుల్ అండి. మా లిజనర్స్ మాత్రం కేక, కెవ్వు కేక అంటే కేకే మా వాళ్ళు. హలో, హాయ్ అండి. డిగ్నిఫైడ్ గా వాళ్ళు మాట్లాడే సంస్కారయుతమైన భాష. సారీ డిఎంకే గారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. నేను వంశీ అండి. వంశీ గారు నమస్తే. వంశీ నారదాని బాగా చేస్తారండి. నిన్న సిక్స్త్ ఎలిమెంట్ థ్యాంక్ యూ సార్. మీ క్రాంతిని కూడా కలిసాను. క్రాంతి, నేను వంశీ. హాయ్ వంశీ. ఓకే నిన్న ఇద్దరిని అక్కడ కలవడం కోఇన్సిడెన్స్ బాగుంది. ఓకే ఎలా అనిపించింది సార్ నా యాక్షన్? సిక్స్త్ ఎలిమెంట్ సూపర్ బా. సరే సార్, అంటే కంపోజ్డ్ డైలాగ్స్ ఎవ్రీథింగ్ చాలా ఫోకస్ గా ఉన్నారు. ఎవ్రీథింగ్ బాగుంది. అంటే మీరు ఫ్రమ్ థియేటర్, ఇంకా ఆబ్వియస్ గా మీకు పెద్ద కెమెరా ఇది గానీ అది గానీ ఉండదు కదా, హ్యాపీగా చేసేసారు. మంచి సీరియస్ డాక్టర్ రోల్ అలాగా బాగా ఎక్స్పీరియన్స్ డాక్టర్ మంచి ఎక్స్పీరియన్స్. దేవుడిని నమ్ముతారా? ఆ దేవుడికి కావడి బాగుంది సార్. అది మీరు దిగి వాటర్ పోసి లైట్ వెలిగించారు కదా, అంటే పంచభూతాలు మీరు టెస్ట్ చేస్తున్నారు. అంటే పంచభూతాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వాటర్ ఉంది, నిప్పు ఉంది, ఆకాశం, గాలి, అన్ని నిప్పు కోసం అది లైటర్. ఓకే, అంటే పంచభూతాలు. మీకు సిగరెట్ హ్యాబిట్ ఉంది అన్నట్టు? సిగరెట్ లేదండి, సిగరెట్ అలవాటు అక్కడ లేదు, బయట ఉంది. దాన్ని తగ్గించాను బాగా, చాలా వరకు తగ్గించానండి. బికాస్ ఐ యూస్ టు స్మోక్ 5 ప్యాకెట్స్ డే వన్స్. రైట్ నౌ హాఫ్ ప్యాకెట్కి వచ్చాను నేను. రియల్లీ దీంట్లో దాపరికేం లేదు. పూర్వం పెట్టే కలిసేది 5 పెట్టెలండి. ఒకప్పుడు రైల్ చైర్లో వేసినప్పుడు, అంటే స్టార్టింగ్లో ఇంట్లో అంటే కొంచెం టెన్షన్స్ ఉండే. అప్పుడు నాకు సిస్టర్స్ మ్యారేజ్, 5 చెల్లెళ్ళు. ఒక్కో సంవత్సరం ఒక్కో చెల్లెని పంపిస్తూ ఉండే. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొంచెం టెన్షన్స్. ఒక్కో పెళ్ళి అంటే మీకు తెలియదా ఉందండి, ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే ఆ గోలలో కొంచెం లారీ ఉండేది. ఆ గోల వల్ల సిగరెట్ ఎక్కువ తాగేవాడిని. అది కొంచెం ఎంత స్పోర్ట్స్ మ్యాన్ ఎంత స్ట్రాంగ్ అయినా కానీ మొత్తం మనంతా మనం బొక్కలు పెట్టేసుకుంటాడు, గుండెకి బాగోదు కదా, తగ్గించుకుంటూ వచ్చాను హాఫ్ ప్యాకెట్. ఇప్పుడు అది కూడా తగ్గుతున్నాయిలేండి. మనకి వంశీ గారు చెప్పండి. చూసాను నేను, అదే చెప్పాను కదా నేను. అదే మీ సిస్టర్ అండ్ లత నా కజిన్ అన్నట్టు. చాలా ఇయర్స్ తెలుసు నాకు యాక్చువల్లీ. అదే దునియాతో మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ లైక్ అంటే ఇంకా బాగా ఆడియన్స్కి రీచ్ అయి ఉంటే బాగుండేది. సో ఈసారి ఈ వచ్చేసి మూవీ తోటి ఆ మూవీలో ఉన్న కంటెంట్ని రిలీజ్కి ముందే ఆడియన్స్కి రీచ్ చేద్దామనే ప్లాన్లో కొంచెం చూస్తున్నాము ఎలా చేయాలి దాన్ని అనేది. డెఫినెట్ గా. అంటే దునియా మరి ఎంతమందికి ప్రమోట్ అంటే రీచ్ అయింది అనేది తెలియదు. అవునవును. బట్ ఇది ఏంటి, దీని గురించి చెప్తా. డైరెక్టర్ ఎవరు? ఇది డైరెక్టర్ హేమంత్ అని, కొత్త టీమ్, ఒక మంచి కాన్సెప్ట్ తోటి తను 3 years రాసుకున్నాడు స్క్రిప్ట్ ఇది. ఓకే. సో తను నన్ను లైక్ నా ఫొటోస్ నెట్లో చూసి నన్ను పిలిచారు. ఓకే. తెలుగు కన్నడ ప్యారలల్ తీసారా? ప్యారలల్ చేసాము. ఓకే. సో అది చూసి ఒక మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ ఇది. సో తనకి ఎక్కడో కనెక్ట్ అయింది నన్ను చూసి. ఐ మీన్ ఆ క్యారెక్టర్కి మేబీ ఆ ఇమాజినేషన్లో ఎక్కడ కనెక్ట్ అయిందో. సో నాకు స్టోరీ కూడా మొత్తం లైక్ బ్రీఫ్గా చెప్పారు, ఇలా ఉంటుంది అని. సో ఒకసారి స్టార్ట్ చేశాక లైక్ ఐ మీన్ ఆ క్యారెక్టర్ లైక్ ఫెల్ట్ లైక్ నిజంగా
అంటే ఫస్ట్లో నాకు ఆ క్యారెక్టర్కి వెళ్ళడానికి టైం పట్టింది, బట్ తను చాలా నేర్పించారు. లైక్ యాక్టింగ్ అంటే ఏంటి అంటే అప్పుడు నేను ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని వచ్చాను. ఓకే, ఏ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నావు? ఇక్కడ అభినయాస్ ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ ఉండే, అప్పుడు మన వాళ్ళని జనార్దన్ గారు స్టార్ట్ చేశారు, అక్కడ జాయిన్ అయ్యాను. యు డిడ్ంట్ లుక్ లైక్ ఫ్రెషర్ టు మీ దునియాలో. ఓకే, హ్యాపీగా ఈజ్ చేసేసావు అంటే కంపేర్ టు అదర్ గైస్. ఓకే ఓకే, యా ట్రూ అనిపించింది. అంతకుముందు చిన్న అంటే వేరే ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను, బట్ లైక్ అప్పుడు ఇంకా నేను చేసేటప్పటికి ఇంకా ఇంత ప్రమోషన్ ఇవన్నీ నాకు యాక్చువల్ ఐడియా లేదు, ఊరికే చేసుకున్నాము. అంటే అప్పుడు ప్రాక్టికల్ రెవల్యూషన్ అని 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను అప్పుడు, బట్ యూట్యూబ్ లో పెట్టలేదు అవి అంటే అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నిన్ననే చూసావు కదా సిక్స్త్ ఎలిమెంట్. అవునవును, పీపుల్ ఆర్ డూయింగ్ అంటే లాట్స్ ఆఫ్ ఈ క్రేజీ స్టఫ్ ఉంది, లవ్ రిలేటెడ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ, బట్ అందులోనే ఒక 10% ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ షార్ట్ ఫిల్మ్స్, అంటే మంచి కాన్సెప్ట్స్. అండ్ ఇన్ కేస్ నీకేమైనా కాంటాక్ట్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ఇట్స్ హ్యూజ్ ప్రమోషన్. కరెక్ట్, అవును అదే అవును నేను చూస్తున్నాను. నేను యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా వ్యూవర్స్ ఉన్నారు. లైక్ ఇది మంచి అంటే ఆడియన్స్కి రీచ్ కావడానికి ఈజీ ఉంది. లైక్ మూవీ అంటే ఇట్స్ ఈజీ టు కనెక్ట్ టు ద ఆడియన్స్, లైక్ తొందరగా రీచ్ అవ్వడానికి మనకు కావాల్సిన చేయడానికి స్కోప్ చాలా ఉంటుంది. మూవీ అంటే ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్ అండ్ మనకి ఇచ్చిన క్యారెక్టర్ మనకి ఇచ్చిన లిమిటేషన్స్ చాలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ 10 days to 2 weeks లో షార్ట్ ఫిల్మ్ అయిపోద్ది అండ్ యూ రీచ్ lots of audience actually ఈ coming generation YouTube and Facebook through. సార్ వంశీ గారు మీకు ఒక విషయం చెప్పాలి. సిక్స్త్ ఎలిమెంట్ ఎన్ని రోజులు చేశాను తెలుసా అండి? ఎన్ని రోజులు అండి? మీకు తెలుసు కదా 4 days. నేను వచ్చాను కదా షూటింగ్. 4 days చూసాను నేను. అదే మీరు నూరేష్ గురించి అడిగినప్పుడు నేను ఫస్ట్ నూరేష్ గురించి చెప్పాను. నూరేష్ తెలుగు వాళ్ళలోనే పరిచయం నాకు. సో దట్ గై అంటే ఫోకస్డ్ అని చెప్పాను కదా మీకు. సో హ్యాపీగా చేసేసాడు, మీరు కూడా హ్యాపీగా చేసేసారు. అంటే డైరెక్షన్ బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ బాగుందండి. అన్ని సింగిల్ టేక్లేనండి, ఎక్కువ ఇబ్బంది పెట్టలే డైరెక్టర్. ఎక్స్పీరియన్స్ యాక్టర్ కదా, థియేటర్స్ లో చేశారు సార్. క్రాంతి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మంచి ఇంకా ఫిల్మ్స్ అంటే పీపుల్ కి తెలిసేట్టు ప్రాబ్లీ ప్రమోట్ చేసుకోవడం. ఈ కమింగ్ అప్ ఈ ఫిల్మ్ ఉంది చూడండి. డెఫినెట్లీ. అండ్ ఐఎమ్ ష్యూర్ మీకు మంచి ఫ్యూచర్ ఉంది డెఫినెట్ గా. నా గురించి కూడా చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్ క్రాంతి. మీ గురించి అండి టెరిఫిక్. నేనైతే ఆబ్వియస్ గా మీ డైలాగ్స్ ఫ్యాన్ ని నేను. గ్రేట్. సిక్స్త్ ఎలిమెంట్ వచ్చేసరికి ఇట్ వాస్ సర్ప్రైజింగ్, అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉండే బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూస్తుంటే. అండ్ చాలా హ్యాపీగా చేసేసారండి రోల్, ఏమీ ఇది లేకుండా. ఒక డాక్టర్ గాని ఒక డాక్టర్ అంటే యూజువల్ గా డైలాగ్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటది కదా. మీరు హ్యాపీగా దూరిపోయారేమో క్యారెక్టర్ లో కనిపించింది. అదొకటి. అండ్ ఇంకా కమింగ్ ఫ్రమ్ థియేటర్ అంటే అక్కడే నాకు తెలుసు ఎలా ఉంటారు అనేది. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిపోయారు హ్యాపీగా మీరు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఇప్పుడు మారుతి గారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు కదా, అండ్ అందరూ రాక్షసులో కూడా వచ్చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ బాగా బిజీ ఉంటుందేమో. నెక్స్ట్ ఇయర్ బిజీ అవుతానండి. మధుర శ్రీధర్ రెడ్డి గారిది దాము గారి సినిమా, అలా మొదలైన ప్రొడ్యూసర్ ఆయన రాత్రి రాజరాజరావు అలా మొదలైంది ప్రొడ్యూసర్ దాము గారు, మధుర శ్రీధర్ రెడ్డి 3 సినిమాలు రాత్రి. తమ్మారెడ్డి గారు కూడా ఉన్నారు. తమ్మారెడ్డి గారు అన్నాడు పెద్ద యాక్టర్ అయిపోద్ది. ఎంత ఉందా నీ దగ్గర నాకు తెలీదు తమ్ముడు, ఎంతుందా. పొద్దున్న కలిసారా ఒకసారి రా అన్నాడు. స్టూడియోకి వెళ్తే స్టూడియోకి వెళ్తే తమ్ముడు నీ దగ్గర ఎంత ఉందనుకోలేదు నాన్న, చాలా ఉంది. ఎక్కడ దాచా ఎంతకాలం ఎంత నట్టు ఎక్కడ పెట్టా ఇలాగా రాత్రి చూపించాడు. మీరు తెలుగు వన్ లో సీరియస్ పీపుల్ తో టచ్ లో ఉంటే ఆబ్వియస్ గా మీరు ఈ ఫిల్మ్ తో రీచ్ అవుతారండి. తెలుగు వన్ లోనే షార్ట్ ఫిల్మ్స్ లో చేయొచ్చు మీరు, జస్ట్ మీకు టైం ఉన్నప్పుడు వీకెండ్స్ కానీ అలాగా. షూర్. సో యూ విల్ రీచ్ లాట్స్ ఆఫ్ ఆడియన్స్. అండ్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా డిఎంకే గారు. అండ్ సమీర్ నా ఫ్రెండ్ చెప్పినట్టు డిఎంకే వర్సెస్ డిఎంకే క్రాంతి చైర్ లో వెంటనే హోస్ట్ చైర్ లో బాగుంటది. నేను ఇంటర్వ్యూ చేసుకోమంటారా? అదే కదా మరి మేము వెయిట్ చేసేది. రియల్లీ వండర్ఫుల్ అండి. అది సమీర్ గారు బలి పెట్టారు. అది రియల్లీ గుడ్. హ్యాడ్ ఎ గుడ్ లాఫ్.
యా ఓకే అండి డిఎంకే గారు. యా ఓకే సార్, నైస్ టాకింగ్ టు యూ అండి. హ్యావ్ నైస్ డే అండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, టేక్ కేర్. ఓకే, మరో కాలర్ ఉన్నారు లైన్లో. ఓకే, హలో, హాయ్ అండి. హలో హలో. ఓహో, కట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ చేస్తారు మా కాలర్స్. జమ్స్ అండి మా కాలర్స్ మాత్రం బంగారాలు. అది విషయం ఏంటంటే ఈ సిక్స్త్ ఎలిమెంట్ అనేది చేయడానికి అతను కథ చెప్పాడండి. కథ చెప్పడానికి నూరేష్ చాలా తడపడాయించాడు. ఇక్కడ మీకు తడపడాయించి, సార్ మీకు మాట్లాడాలండి ఇట్లా ఇట్లా ఏంటన్నా ఒక. హలో, హాయ్ అండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ సార్. హలో, నా పేరు ప్రీతం అండి. ప్రీతం గారు ఫస్ట్ టైం ఫోన్ చేశారు మీరు నా షోకి. హలో హలో ప్రీతం గారు, చెప్పండి సార్. మీరు ఫస్ట్ టైం నా షోకి ఫోన్ చేశారు. ఫస్ట్ టైం ఫోన్ చేశామండి. యా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రీతం గారు? మేము హైదరాబాద్ మాట్లాడుతుంది. హైటెక్ సిటీ నుంచి. హలో హలో, ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. ఓకే, మన స్టూడియోలో క్రాంతివీర్ ఉన్నారండి. దునియా సినిమాలో యాక్ట్ చేశారు హీరోగా. అండ్ 916 KDM ప్రేమ అని కొత్త సినిమాలో యాక్ట్ చేశారు. వారితో మాట్లాడండి. ఓ గ్రేట్, షూర్. హాయ్ అండి. హలో. యా, హాయ్. హాయ్ క్రాంతి, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గుడ్. యా మూవీ చూసాను, చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు, అదర కొట్టేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ మూవీకే మీకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయాం మేము. యాక్చువల్లీ హోపింగ్ ఫర్ మోర్ గుడ్ కమర్షియల్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ. డెఫినెట్లీ అది దునియా ఇంత మాత్రం రీచ్ అయింది కాబట్టి రియల్లీ హ్యాపీ అండి. ఎక్కడ ఏం చేస్తుంటారు మీరు? మేము సాఫ్ట్వేర్ అండి, యాక్సెంచర్ లో పనిచేస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి. లైక్ ఈ మూవీ రిలీజ్ 916 KDM ఇది ఉంటుందండి. లైక్ జూన్ లో, జూన్ అలా ఎండింగ్ గానీ జూన్ ఫస్ట్ వీక్ లోనే ఉంటుందండి. ప్లాన్ చేస్తాం. గ్రేట్ ఈసారి అండి. ఆల్ ది బెస్ట్ అండ్ we looking forward to see you on screen again soon. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే ప్రీతం గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్. హలో. ఓకే, అంటే హైదరాబాద్ నుంచి మీ ఫ్యాన్ ఫోన్ చేశారు. వెరీ గుడ్. ఫ్యాన్ అండి. ఇట్లా అంటే చూసా మన హైదరాబాద్లో మనకి ఇక్కడ బయట ఓవర్సీస్ రిలీజ్ అవ్వలేదు, కానీ ఇక్కడ మాత్రం బాగానే రెస్పాన్స్ చూసే వాళ్ళు రెస్పాన్స్ కానీ. 916 KDM ప్రేమ ఓవర్సీస్ రిలీజ్ చేసే ఈసారి డెఫినెట్లీ రిలీజ్ చేయాలి. కావాలంటే మీకు అక్కడ ఉన్న మా బ్లూ స్కైస్ కానీ ఇంకా వేరే ఇతర మిత్రులు ఉన్నారు, వాళ్ళు కావాలంటే పరిచయం చేస్తాను. ఓకే, మాట్లాడి చేసుకోండి. అలాగే సింగపూర్ కూడా రిలీజ్ చేద్దాం. ఓకే, డెఫినెట్లీ. సింగపూర్ కూడా మా వాళ్ళు ఉన్నారు. దమ్ము రిలీజ్ చేద్దాం అనుకున్నారు, బట్ అయితే సింగపూర్ దమ్ము అయిపోయింది. మరి జనార్దన్ గారు అంటున్నారు, లేదా కుక్కటి జనార్దన్ గారు మరి దమ్ము రిలీజ్ చేద్దామని అడిగారు. కాకపోతే ది థింగ్ ఇస్ దట్ ఆల్రెడీ కేఎస్ రామారావు గారు దమ్ము అమ్మేశాడు. ఓకేనండి. అయితే ఈ 916 KDM ప్రేమ ఈ సినిమాకి దీంట్లో హైలైట్స్ ఏంటండి? దీంట్లో హైలైట్స్ అంటే ఇది ఒక స్టోరీ హైలైట్ అండి. యాక్చువల్గా ద కాన్సెప్ట్ ఈజ్ హైలైట్, మెయిన్ థింగ్. అంటే ఇక్కడ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, అంత కొత్తవారే. లైక్ నో ఆర్టిస్ట్. బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్స్ అలాంటివి, అంటే ఒక చూడంగానే ఒక కనెక్ట్ అయిపోతారు. అలాంటి క్యారెక్టర్స్ అలాంటివి ఉన్న క్యారెక్టర్స్ చాలా తక్కువ. మన సమాజంలో మన కళ్ళ ముందు కనపడే మెయిన్లీ. అంటే మూవీ కూడా ఎలా ఉంటుందంటే లైక్ ఏదో సినిమాలా ఉండదు, ఏదో విండోలో చూస్తున్నట్టు ఉంటుంది. అంటే ఆ మేకింగ్ ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ మీరు సైడ్ నుంచి చూస్తున్నట్టు ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్, కొంచెం డిఫరెంట్ మేకింగ్ తోటి వెళ్తున్నారు. సో మనకు కాల్ ఉన్నారు. హలో, హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను ప్రశాంత్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రశాంత్ గారు నమస్తే సార్. మన స్టూడియోలో క్రాంతివీర్ ఉన్నారండి. దునియా సినిమాలోను 916 KDM ప్రేమలోను యాక్ట్ చేసిన హీరో. ఓకే, మాట్లాడండి వారితో. ప్రశాంత్. హలో క్రాంతి గారు. ప్రశాంత్, హాయ్. మీ దునియా సినిమా చూసామండి ఫ్యామిలీ అంతా. అవునా? ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. ఇంకా అబ్రాడ్ లో మా అక్క బాగా అందరు చూసారు. ఓకే, ఎట్లా వాళ్ళు డివిడీస్ చూసారా? మీ వర్క్ బాగా అనిపించింది. ఓకే. నైస్ మూవీ. ఇంకా మీ నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందండి? నెక్స్ట్ మూవీ వస్తుంది మన ఇప్పుడు జూన్ లో అలా ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్గా. ఓకే, జూన్ ఫస్ట్ వీక్ అలా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే. సో ఏం చేస్తుంటావు ప్రశాంత్? నేను ఇక్కడ మా డాడ్ బిజినెస్ చేస్తుంటాను. ఓకే. అండ్ ఇంకొక మంచి తెలుగు మన వాళ్ళు హీరో అవుతుంటే ఇట్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. సరే.
we look forward for your upcoming projects. Definitely. Thank you. Okay, thank you. Okay, Prashant garu, thanks for calling అండి. Thanks, it was nice talking to you. Yeah, first time phone చేశారు మా టోరీకి. Thank you very much. And take care అండి. Have a nice day. Bye. Thank you. అంటే నిజంగా మీ పుణ్యం అంటే మాకు ప్రీతం అండ్ ప్రశాంత్ ఫస్ట్ టైం ఇద్దరు హైదరాబాద్ కాలర్స్ అండి, హైదరాబాదీస్. అచ్చా ఎప్పుడు మాకు వచ్చేవన్నీ కూడా ఓవర్సీస్ కాల్స్ ఎక్కువ వస్తాయి. సార్ హైదరాబాద్ వాళ్ళు రెచ్చిపోయారు మా మరి నా మూవీస్ చూసింది ఎక్కువ హైదరాబాద్. ఓకే ఇక్కడ కాల్స్ వస్తాయి. ఓకేనండి, ఇప్పుడు ఒక మంచి పాట వేద్దాం సార్. మరి మా మూర్తి గారు ఏ పాట వేస్తారో తెలియదు కానీ ఈ పాట అయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ లవ్లీ సాంగ్. మన నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా 916 KDM ప్రేమ, KDM బంగారం వచ్చేస్తుంది. ఓకే, 916 KDM ప్రేమ, బంగారం లాంటి ప్రేమట ఆ సినిమా. సో ఆ సినిమాలో హీరో యాక్ట్ చేశారు, ఆల్మోస్ట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. అది జూన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. మరి వారితోటి మాట్లాడాలనుకుంటే మీరు US లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441223770661, ఇండియా నుంచి అయితే 04066624513 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఓకే, మరి క్రాంతివీర్ గారు, మీకు ఎటువంటి పాత్ర అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి? ఫస్ట్ సినిమా దునియాలో పేట్రియాటిక్, అది కొంచెం సీరియస్ ఆ లైట్ రొమాంటిక్ కామెడీస్ అట్లాంటివి యాక్చువల్ అంటే అలా చేయడం నాకు ఇష్టం. బట్ అలా వచ్చింది నాకు దునియాలో ఫస్ట్ కొంచెం అవకాశం అట్లా వచ్చింది. కొంచెం మూవీ కూడా. బట్ అది లక్కీ అండి ఆ రోల్ రావడం, ఎందుకంటే ముగ్గురులో ఆ స్టోరీ అంతా ఎక్కువ ట్రావెల్ అవుతుంటుంది. అండ్ ముస్లిం క్యారెక్టర్ మీద, అవునవును, ముస్లిం క్యారెక్టర్. సో స్టోరీ అంతా, సో దాంట్లో ఒక టెర్రరిస్ట్ నన్ను ట్రాప్ చేద్దామని నా త్రూ ఇక్కడ తన యాక్టివిటీస్ చేసుకుందాం అనుకుంటారు. బట్ లైక్ దానికి ఎట్లా రివోల్ట్ అవుతాం అనేది స్టోరీ. సో మెయిన్ ముగ్గురులో నాది ఎక్కువ ఉంది కాబట్టి నాకు నా షోల్డర్స్ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది మూవీలో. సో అది ఒక మంచి అడ్వాంటేజ్. అండ్ సో అంత నాకు మంచి రివ్యూస్ రావడానికి, రెస్పాన్స్ రావడానికి అదొక రీజన్, అలాంటి క్యారెక్టర్ రావడం. సో ఎలాంటి క్యారెక్టర్ ఇష్టము అనేది లేదు కానీ, అంటే ఇలా పర్టికులర్గా ఇది చేయాలి అనే ఒక కోరిక అలా లేదు కానీ నాకు యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలని ఉంది. సో ఎలాంటి రోల్స్ వచ్చినా దానికి తగ్గట్టు చేంజ్ చేస్తాను. యాంటీ హీరో ఇప్పుడు సిగప్పురోజగాడు, సారీ అదేంటది, ఎర్రగులాబీలు, ఎవరు మన కమలాసన్ ఎర్రగులాబీలో ఒక సినిమా ఉందండి. ఓకే, దాంట్లో ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ ఎర్రమందారం. అది అవార్డు సినిమా, బాబు సినిమా కదా బాబోయ్, చాలా గొప్ప. సో అలాంటి క్యారెక్టర్స్ కూడా చేయాలని ఉంది నాకు యాక్చువల్గా. లైక్ అంటే అదేంటే విలన్ లా ఉంటాడండి, చివరికి మైండ్ పోయి జైలు పాలు అవుతాడు. అవును, కమలాసన్, శ్రీదేవి హీరోయిన్, తమిళ్లో పెద్ద ఫేమస్ సిగప్పురోజగాడు, అదే తెలుగులో ఎర్రగులాబీలు, గొప్ప హిట్ అది. అంటే కమలాసన్ తిట్టారు అందరూ, పిచ్చెక్కింది కమలాసన్కి, విలన్గా చేస్తున్నాడు, హీరోగా ఇంత గ్లామరస్ హీరోగా ఉండి మంచి పేరుండి వీడికి మెంటల్ వచ్చిందని చెప్పి తిట్టి రివ్యూస్ కూడా అక్కడ అలా రాశారు సినిమా బిఫోర్ రిలీజ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆహా కమలాసన్, ఓహో కమలాసన్ అన్నారు. సక్సెస్. మనకు ఒక కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. సిస్టర్, మా సిస్టర్ అండి, పిట్స్బర్గ్ నుంచి మంగాడి. మాట్లాడండి సిస్టర్. హాయ్ అండి, బాగున్నాను. మీరు రెగ్యులర్ కాలర్ అనుకుంటా సార్. సిస్టర్. ఓకే. అదే దునియా చేశానండి, లైక్ మూవీ. నెక్స్ట్ 916 KDM. ఓకే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఈసారి US లో రిలీజ్ ఏంటి సార్? ఈసారి యూఎస్ రిలీజ్ చేస్తున్నారు సిస్టర్, యూఎస్ రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు 916 KDM సినిమాని. కమింగ్ మూవీని జూన్ లో అనుకుంటాను బహుశా. తెలుగు వన్లో ఆన్లైన్ లో ఉన్నట్టుంది మూవీ. నేను కూడా చెక్ అంటే ఒరిజినల్ CD రాలేదు, ఒరిజినల్ DVD. సో ఆన్లైన్ లో ఉంటుంది సిస్టర్, యూ కెన్ చెక్ ఇట్ అప్. దునియా తెలుగు మూవీ తెలుగు ఒరిజినల్ రాలేదు ఇంకా DVD. సో యాక్చువల్ మా పరిస్థితి చూడండి, ఇంట్లో చూడండి. సిస్టర్ ఏంటి అకేషన్ అది, పార్టీ ఏంటి, అండ్ వాట్ అకేషన్? అంటే లాస్ట్ April 3rd మా యానివర్సరీ అయ్యింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే కేక్ కట్ April 3rd మీ యాన్యువల్ డే ఫంక్షన్, యాన్యువల్ యానివర్సరీ. ఓకే.
రైట్ నాకు తెలియదు సిస్టర్. బాగుందండి మీరు స్టోరీకి రావడం, అందరితో మాట్లాడటం హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈ ఆపర్చునిటీ మా డిఎం గారికి చెప్పాలి, ఎందుకంటే తనే ఇన్వైట్ చేసి రమ్మన్నారు. నేను కూడా ఫస్ట్ అనుకున్నాను, అంటే నా మూవీ ఇంకా అందరికి రీచ్ అవ్వలేదు కదా, ఎక్కువ లిజనర్స్. యాక్చువల్లీ మూవీ ఓవర్సీస్ రిలీజ్ అవ్వలేదు, సో రిలీజ్ అవ్వలేదు కదా, లైక్ ఇంతకుముందు మూవీ రిలీజ్ అవ్వలేదు. కమింగ్ మూవీ చేస్తాం కంపల్సరీ. సో అదే డిఎంకే అన్నారు, ఏం పర్లేదు రిలీజ్, నెక్స్ట్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, మన కాలర్స్ అంతా మంచి మంచి కాలర్స్ ఉంటారు, సో ఒకసారి వచ్చి డెఫినెట్గా ఇది కూడా ఇంకా చాలా మంచి మంచి మూవీస్ చేసి మీరు పెద్ద హీరో కావాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ. సిస్టర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అడిగానని చెప్పండి నరేన్ గారిని, పిల్లల్ని అందరినీ. బాయ్. అదండి మా సిస్టర్ ఫ్రమ్ పిట్స్బర్గ్, అమెరికా తిరుపతి అంటారు దాన్ని. అక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఉంది. మా సిస్టర్స్ కూడా ఇద్దరు అక్కడే ఉంటారు, యూఎస్ లో. వాళ్ళు కూడా ఈ మూవీ ఎందుకు రిలీజ్ చేయలేదు అక్కడే ఉంటారు, అక్కడే సెటిల్. ఓకే. సో అయితే మీకు రోల్ మోడల్ ఎవరు? హూ ఇస్ యువర్ రోల్ మోడల్? రోల్ మోడల్ అంటే లైక్ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద చేసిందంటే మా ఫాదర్ అండి. అంటే మా డాడీ కూడా యాక్చువల్గా చిన్నప్పుడు తను కాలేజ్లో ఉన్నప్పుడు డ్రామాస్ వేయడం, తనకు అవార్డ్స్ అవి ఉన్నాయి. కాలేజ్లో ఉన్నప్పుడు నాటకాలు అనగానే మా ఫాదర్ అనమాట. సో అది తనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, బట్ లైక్ డిఫరెంట్ రీజన్స్ తోటి అది కంటిన్యూ చేయలేకపోయారు. బట్ ఆ చిన్నప్పటి నుంచి నా మీద చూసుకుందామనే ఇంట్రెస్ట్ తనకు ఉండేది. నా ద్వారా చిన్నప్పుడు నేను స్కూల్లో కానీ ఆ డ్రామాస్ కానీ ఇవి ఉంటే హెల్ప్ఫుల్గా అది చేసేవాళ్ళం. సో ఆ ఇంట్రెస్ట్ ఆ చిన్నప్పటి నుంచి అలా ఎంకరేజ్ చేస్తే, ఇంకా ఏదైనా చిన్నప్పుడు మనకు ఫస్ట్ ఇంజెక్ట్ చేస్తే ఇన్సెప్షన్ లాగా లోపల ఉండిపోతుంది కదా, అలా మనకి అది పెరుగుతూ పోయింది మన ఏజ్తో సహా. అది ఇప్పుడు దునియా చేసినప్పుడు మీ ఫాదర్ అని మీ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి? వాళ్ళు చాలా రోజులు అంటే వెయిట్ చేశారు, అంటే నేను యాక్టింగ్ కోర్స్ చేశాక చాలా రోజులు వెయిట్ చేశారు ఏం చేస్తారు అని. ఐ మీన్ అంటే వాళ్ళు ఎప్పుడు నన్ను ఫోర్స్ చేసేది కాదు, ఇది చేయాలి తొందరగా, జాబ్ చేయగాని అది చేయగాని. సో నా ట్రయల్స్ నేను చేసేవాడిని. సో ఈ మూవీ అయ్యాక రిలీజ్ అయ్యాక అంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అంటే ఒక మినిమం గ్యారంటీ. అంటే ఫస్ట్ చూసిన వాళ్ళు సరే ఎంతమంది చూసారో పక్కన పెడితే, చూసిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా యాజ్ అ హీరో. ఎందుకంటే మా మమ్మీ కానీ డాడీ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి విలేజెస్లో కానీ రిలేటివ్స్ చూసిన వాళ్ళంతా వాళ్ళ రెస్పాన్స్ బట్టి తెలిసిపోతుంది. సో ఆ రెస్పాన్స్ చూస్తే యాక్సెప్ట్ చేశారు నన్ను, చూసిన వాళ్ళు కంటిన్యూ యాక్సెప్ట్ చేశారు. సో ఒక లైసెన్స్ వచ్చింది అనమాట మూవీతో. బీటెక్ అండి, బీటెక్ అయిపోయింది, కంప్యూటర్ సైన్స్. మొన్న వచ్చాడు అవునా? ఆయన సేమ్ బీటెక్. ఓకే. అంటే మనకు ఒక మినిమం డిగ్రీ అనేది అవసరం అండి, చదువు అనేది కంపల్సరీ మినిమం క్వాలిఫికేషన్. అండ్ అంటే మీకు బాగా ఫేవరెట్ హీరో? చిన్నప్పటి నుంచి యాక్చువల్గా చిరంజీవిని కొంచెం బాగా ఇష్టపడుతుండేవాడిని. అంటే దాని సినిమాలు వస్తాయి కానీ దాని డాన్స్, అది డాన్స్కి ఆ స్టైల్కి అని అది కొంచెం బాగా చిరంజీవి అనేది కొంచెం బాగా. సో మీకు ఎటువంటి మ్యూజిక్ని ఇష్టపడుతుంటారండి క్యాజువల్గా? నేను యాక్చువల్గా అన్ని కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ వింటుంటాను, బట్ లైక్ కొంచెము స్లో లవ్ సాంగ్స్ అనేది కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. మెలోడీస్ లైక్ ఎక్కువ మెలోడీసే, కానీ ఇంకా మెలోడీస్లోనే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెలోడీస్ అన్నీ అంటే మామూలుగా హిందీ, తెలుగు, వెస్ట్రన్ అన్ని వింటుంటాను. ఒకటనే ఏముండదు. బాగా పాడతారు మీరు? పాడడం కష్టం, మంచి బాగా వింటాను. ఓకే, యువర్ గుడ్ లిజనర్. అంతే, మా లిజనర్స్ కూడా మంచి లిజనర్స్ అండి. అలాగే మాకు కాల్ చేయాలి. మరి కాల్ చేయాలి. మీరు బాగా పాడతారా అండి? నేను పాడితే మామూలుగా ఇక్కడ ఒక్కడు ఉంటారండి, అంతేనా? అక్కడ కెమెరాలు కూడా పారిపోతాయి, లైట్ కెమెరాలు కూడా పారిపోతాయి, ఇక్కడ సౌండ్ ఇంజనీర్తో సహా ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కాళ్ళు వచ్చి పారిపోతాయి. ఏమో అప్పుడప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు పాడేవాడిని, ఎవరు లేనప్పుడు ఒక్కరు. బాత్రూమ్ సింగర్, బాత్రూమ్ లో రుస్తూ నన్ను మించి బాలసుబ్రహ్మణ్యం కూడా నా ముందు పాడలేడు. బాత్రూమ్ లో ప్రతి ఒక్కళ్ళు బాలసుబ్రహ్మణ్యం, ప్రతి ఒక్కళ్ళు కనసాలే, ఎవరి కాళ్ళు మరి అంతే కదండి. బాత్రూమ్ సింగర్సే కానీ మనం వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ అయితే అక్కడే ఉండేవాళ్ళం కదా, వెళ్ళి అక్కడే పాడేవాళ్ళం కదా. సో ఇదండి ఇలా ఉంది. సరే ఒక పని చేద్దాం సార్, ఇప్పుడు ఒక మంచి పాట వేద్దాం. ఓకే, ఆ పాట అయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ లవ్లీ సాంగ్. అండ్ డోంట్ go away, stay tuned to Tory Talkies and this is DMK. మరి DMK తో పాటు మన స్టూడియోలో క్రాంతి వీరు ఉన్నారు, మరో కాల్ ఉన్నారని వారితో మాట్లాడుతున్నాం. హలో, హాయ్ అండి. హలో హలో అండి. హలో
ఓకే కట్ అయిందండి. అయినట్టు. కాల్ చేశారు బట్ ఏం చేశారు కొద్దిగా టెక్నికల్గా ఏదో చిన్న సమస్య ఉంది. ఓకే ఇట్స్ ఓకే. మీకు పాత సినిమాలు చాలా ఉంటాయి కదా, పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉన్నాయి కదా, వాటిలో మీకు ఏ సినిమా ఇష్టం అండి ఎక్కువ? ఎక్కువ గుండమ్మ కథ బాగా అనిపిస్తుంది పాత సినిమాలలో. మిస్ అమ్మ, గుండమ్మ కథ. గుండమ్మ కథ ఎందుకో బాగా ఏమో ఇన్వాల్వ్ అయినట్టు. అదొకటి, ఇంకొకటి మన ఈ మాయాబజార్, పాతాళ భైరవి. ఆ పాతాళ భైరవి కూడా మంచి, అది ఇప్పుడు కూడా చేయొచ్చు అనిపిస్తుంది. అది కొంచెం యానిమేషన్స్ అవి యాడ్ చేసి టెక్నాలజీ, ఆ పాతాళ భైరవి మళ్ళీ చేయొచ్చు అనిపిస్తుంది. మనకు కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో హలో. ఓకే, అంటే పాతాళ భైరవి ఆల్రెడీ తీశారండి. ఏది? హీరో జితేంద్ర తోటి హిందీలోనా? ఓకే. దాంట్లో రాలింగి గారు వేసిన క్యారెక్టర్ని అమ్జద్ ఖాన్ యాక్ట్ చేశాడు. ఓకే ఓకే, అమ్జద్ ఖాన్. ఓకే. అదే పాత సినిమాలు అవి అది ఎక్కువ నేను అంటే ఎక్కువ చూడలేదు, బట్ చూసినవన్నీ మంచి మంచి కళాఖండాలు మంచిగానండి. అదే గుండమ్మ కదా, దాన వీర సూరకర్ణ ఇంకా డైలాగ్ ఫేమస్. అది చెప్తారేమన్నా? ఆ డైలాగా మొత్తం రాదండి, కొంచెం ఏదో ప్రాక్టీస్ చేశాను, కొంచెం వచ్చినంత చెప్పండి పర్లేదు. ఆచార్య దేవా ఏమంటివి జాతి నిపమన ఎందు సూత సూతునకు నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట మనకు ఒక ఆరు ఉన్నారు, నన్ను ఎంత మాట అనుకున్నాను వచ్చారు. హలో, హాయ్ అండి. హలో అండి, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడారు? మృదుల అండి. మృదుల గారు నమస్తే మేడం, బాగున్నారా? అచ్చా, మన స్టూడియోలో క్రాంతివీరు ఏంటండి పాటలు రావని చెప్తున్నారు, అంత మంచిగా పాటలు పడతారు మీరు. సో అందుకే కాల్ చేస్తుంటారు, ఇప్పుడు కాల్ చేస్తున్నారు. చాలా బాగా పాడతారు, చాలా బాగా డైలాగ్స్ చెప్తారు. ఒకసారి దానవీర సూరకర్ణ డైలాగ్ ఏదో చెప్పారు, చాలా బాగా చెప్తారు. ఇప్పుడే స్టార్ట్ చేశారండి. సార్ మీ పేరండి? నా పేరు క్రాంతి అండి, క్రాంతివీర. క్రాంతి, మీ ఇది చూసాను, పోర్ట్రేట్ ఫోటోస్ చూసాను, బాగున్నాయి, హీరోలాగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఇంగ్లీష్ చూడలేదు మీది. 2 సినిమాలు చేశారండి, ఒకటి రిలీజ్ అయింది దునియా అని, ఇంకోటి 916 KDM ప్రేమ అని, ఇంకోటి అబౌట్ దట్ టు రిలీజ్. నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే, యూజువల్ గా హీరోస్ అవుతాము, మూవీస్ లోకి వెళ్తామంటే పేరెంట్స్ ఒప్పుకోరు అని చెప్తుంటారు. డిఎంకే గారు కూడా చెప్పేవాళ్ళు అనమాట ఇంతకు ముందు. అట్లా మీరు ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి వచ్చారంటే గ్రేట్ అనమాట. మీకు ఎంత ప్యాషన్ ఉందో మూవీ మీద అర్థమవుతా ఉంది. అంటే మా ఇంట్లో కూడా అలా జాబ్ చేయాలి అలాంటి ప్రెషర్ ఏం లేదు. యాక్చువల్ గా నాకు చాలా ఫ్రీడమ్ ఉంది, హ్యాపీగా గ్రేట్ పేరెంట్స్ అండి. ఎందుకంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉందండి నాకు. సో అందుకే జనరల్ గా చెప్తుంటారు సినిమాలకు కష్టాలు దొరకవు అది అని, బట్ నాకు దొరికేంత వరకు ట్రై చేస్తూనే ఉంటాం మనం. సినిమా కష్టాలు అయితే లేవండి. ఎవరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది మూవీస్ లో కండి? ఎట్లా మీకు ఆ ఛాన్స్ వచ్చింది? ఛాన్స్ అంటే యాక్చువల్ గా ఇంట్రడ్యూస్ అంటే ఒక గాడ్ ఫాదర్ అనేది ఏం లేదండి. ఇంట్రడ్యూస్ అంటే నేనే యాక్చువల్ గా ఒక ఇన్స్టిట్యూట్ వెళ్ళాను, అక్కడ చిన్న సర్కిల్ లాగా ఏర్పడింది. అంటే ఎవరెవరు కొత్త తర్వాత అదే ఇక కొత్త మూవీస్కి వెళ్ళడము, ఆడిషన్స్ అవుతుంటే వెళ్ళడము, అలా వెళ్తూ పరిచయాలు. సో LBW అనే మూవీ చూసారండి మీరు, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అని? LBW చూసినట్టున్నా, అంటే ఫుల్ గా చూడలేదు. దాంట్లో స్టోరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ అది US లో షూట్ చేశారు, అందులో స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయడము ఇలా చేసి ఈ దునియా అనే మూవీకి ఇప్పుడు చిన్న మూవీస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే చాలా మంది నా ఫ్రెండ్స్ చాలా డైరెక్టర్స్ కొత్త మూవీస్ తీస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చిన దాంట్లో ఇప్పుడు నాకు సర్కిల్ నా ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఇప్పుడు డైరెక్టర్స్ చాలా మంది అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా తక్కువ బడ్జెట్లో లో బడ్జెట్లో అదొక క్రేజ్ వచ్చింది అనమాట మూవీస్ చేయడం అది. సో అలా కూడా డిఫరెంట్గా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో ప్లాన్ చేస్తున్నాం. అదే అనిపించింది. మూవీస్ కూడా ఇచ్చిన మూవీస్ లో కొంచెం కథ ఏమంటారు సాంగ్స్ బాగుండడం అవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పెద్ద మూవీస్ అంతా ఆ హీరో కొడుకులకి వాళ్ళని చుట్టే కథ చెప్పుకుంటా ఉంటారు. వారసులకి నట వారసులు అనిపించింది మాకు. ఈ చిన్న మూవీస్ చూస్తా ఉంటే బాగుంది, స్టోరీస్ కానీ సాంగ్స్ కానీ అన్ని. చూసాము, రచ్చగా చేసినట్టున్నాడు ఆయన్ని ఎక్స్పోజ్ చేయడానికి బాగా. ఓకే అండి, ఇంకేంటి సంగతులు? ఏముందండి, నిన్నే 6th ఎలిమెంట్ అని నేను యాక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ అయింది ప్రసాద్ లేవలో.
అది పర్లేదు, బాగానే చేసావు, మరి నీచంగా లేదన్నారు. బాగానే కాదు, నిన్న అది చూసి 3 డైరెక్టర్స్ ఆఫర్స్ ఇచ్చారు సార్కి. అది చూసి నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా ఏదైనా చేయాలేమో ఇట్లా, ఇదేదో బాగుంది కొత్తగా మనం మార్కెట్ చేసుకోవడానికి. కానీ మీకు యాక్టింగ్ స్కూల్లో అన్ని డాన్స్ ఫైటింగ్స్ అన్ని నేర్పిస్తారా అండి, లేకపోతే మీరు ఎక్కడ అన్ని డిఫరెంట్ గా నేర్చుకోవాలా? యాక్చువల్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్లో అయితే నేర్పిస్తారండి. ఇప్పుడు మనకి ఇప్పుడు వైజాగ్ కానీ పూణే ఇన్స్టిట్యూట్ అట్లా వెళ్తే నేర్పిస్తారు. బట్ నేను వెళ్ళింది మాత్రం ఓన్లీ యాక్టింగ్ వరకు వెళ్ళాను. డాన్స్ ఫైట్స్ సపరేట్ వెళ్ళాను. మళ్ళీ డాన్స్కి ఫైట్స్కి సపరేట్గా మాస్టర్ని పెట్టుకొని వెళ్ళాను. యాక్చువల్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఉంటాయి ట్రైనింగ్, హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది, కత్తి యుద్ధాలు, వెపన్స్ ట్రైనింగ్ అన్నీ ఉంటుంది. బట్ నేను సపరేట్ వెళ్ళాను, దానికి మార్షల్ ఆర్ట్స్ సపరేట్, డాన్స్ సపరేట్, ఇలా సపరేట్ వెళ్ళాను. కంగ్రాచులేషన్స్ అండి, మంచి ఆఫర్స్ రావాలని, మంచి డైరెక్టర్స్ తో చేయాలని, బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ, థ్యాంక్ యూ అండి. నాకు కూడా అలాగే, నా గురించి కూడా కోరుకోండి బ్రదర్ గారు. మీకు ఒక ఆఫర్ వచ్చింది కదా డిఎంకే గారు? 3 వచ్చినాయండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? అది మే ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయండి. జూన్లో ఒకటి ఉంది. రారా ఏమండి ఈ ప్రోగ్రామ్ రారా మీరు? నేను ఒకవేళ డిఎంకే చంపేశారు అనుకోండి, చచ్చిపోయాడు అనుకోండి, అలా ఆత్మ వచ్చి షో చేసి వెళ్ళిపోద్ది. కొత్త షో స్టార్ట్ చేస్తున్నాను, డిఎంకే వర్సెస్ డిఎంకే అని. తనే ఇంటర్వ్యూ చేసుకుంటారంట. నెక్స్ట్ సెలబ్రిటీ తనే ఇంటర్వ్యూ చేస్తానే. ఓకేనండి, నైస్ టాకింగ్ టు యు అండి మృదుల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే అండి, బాయ్. సో మీరు థియేటర్ ఆర్టిస్టా? లేదండి, యాక్చువల్గా మహేసభ అనేది వాళ్ళు పౌరాణిక నాటకం రిహార్సల్ చేస్తుంటే నేను వెళ్ళిపోయి రిహార్సల్లో వింటున్నాను అనమాట. అవురా అది ఇది వివిధ ఫలభరానత అది ఇది అంటే, రే అది మహేసభ ఎవడు పడితే ఆడు చదివేది కాదు, నోరు మూసుకొని పో అని మీద ఒకటి కొట్టాడు ఆయన. ఇక్కడ మండింది నాకు. అంటే ఏంటిది, మహేసభ ఎవడో 2 కొమ్ములు తోక ఉన్నాడే చదవాలా, మేము చదవలేమా? అది అసలు వాడికి ప్రాక్టీస్ చేసినంతకాలం చాలా జాగ్రత్తగా విన్నానండి. మొత్తానికి వచ్చింది నా నోటికి. ఓకే, వచ్చిన తర్వాత నేను రిహార్సల్ చేసి సరదాగా పోటీలకు వెళ్దామని మోనో యాక్షన్స్ కాంపిటీషన్కి వెళ్ళాను. అది అప్పుడు ఆంజనేయ స్వామి లాగా ఉండేది, బుగ్గలు ఉండే అవి ఉండే కదా రన్నర్ని. యాక్చువల్గా బేసికల్గా స్టేట్ ఛాంపియన్. ఓకే, ఇవన్నీ బుగ్గలు దోసుకుపోయి ఉండేవి, రన్నర్లకి ఉండవండి బుగ్గలు, పొట్టెక్కడో ఉండేది, సన్నగా ఉండే అనమాట. ఏదో జెండా కన్నా తగిలించినట్టు తగిలించారు అవన్నీ, చండాలంగా ఉంది. ఒక ఆయన వచ్చి ఇంక జన్మలో ఎప్పుడైనా మైసూర్ దుర్యోధన వేషం వేసి అంటే కొడతా అన్నాడు. ఓకే, అక్కడి నుంచి నాకు అక్కడ రగిలింది. డైలాగ్ చెప్తున్నారు ఇందాక ఆగిపోయింది. అది వేరండి. ఇప్పుడు ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు కాలర్స్. హలో, హాయ్ అండి. స్పై లిజనింగ్ బాగా కరెక్ట్ కాదండి ఇది. మీరు ఇందాక థ్యాంక్ యూ చెప్తే కాల్ లేదనుకున్నాం. ఎవరండి మాట్లాడేది? మృదులా. గుడ్ ఈవినింగ్ సేతు గారా? యా జా హాయ్ రే హాయ్ జాం పండు రోయ్, ఇదేదో పాట గుర్తుకొచ్చింది నాకు. ఏం చేస్తున్నారు సేతు గారు, బాగున్నారా? బాగున్నాను. ఇది ఇప్పుడే లేచి వంట చేసుకుంటూ మీ ప్రోగ్రామ్ వింటున్నాను. సరే ఇంకా కాల్ చేద్దాం ఇప్పుడు అని చెప్పి కాల్ చేస్తాను. యా, మన స్టూడియోలో క్రాంతి వీరు ఉన్నారండి. హాయ్ క్రాంతి, ఎలా ఉన్నారండి? యా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగుంది, మీ లైఫ్ స్టైల్ ఉంటే బాగుంది. ఇప్పుడే నిద్రలేసి వంట వండుకుంటూ టోరీ వింటున్నారంటే వినడానికి బాగుంది. ఇట్లా ఇలాంటి లిజనర్స్ మన మాటలు వినుకుంటూ అలా వాళ్ళ వర్క్ చేస్తున్నారంటే. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పారు కదా? అవునండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే లైఫ్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉండాలి అనుకుంటున్నారు. ఇది సాఫ్ట్ గానే ఉంటదండి. ఇది ఇంకా సాఫ్ట్ ఉంటుంది, చాలా సెన్సిటివ్ గా. ఇదంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటేనే ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది. వచ్చి నేను యాక్చువల్గా యూఎస్ వద్దాం అనుకున్నాను ఎంఎస్కి. బట్ అన్ని కాలేజ్ కూడా అప్లై చేశాను. తర్వాత మళ్ళీ లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయ్యాను. మళ్ళీ నేను యాక్చువల్గా ప్లాన్ ఉంది మూవీస్లోకి వద్దామని ఇంజనీరింగ్ తర్వాత. బట్ యూఎస్కి వెళ్ళి ఎంఎస్ కూడా చేసి వద్దాం బాగుంటుంది ఏమో అట్లా అనుకున్నాను. మళ్ళీ 2 years ఎందుకులే బ్లాక్ చేయడము. అసలుకే ఇంటర్ తర్వాతనే డిసైడ్ అయిపోవాలి. మళ్ళీ ఇంజనీరింగ్ చేసినాం 4 years, మళ్ళీ ఇంకో 2 years ఎందుకు డిసైడ్ అయినాం. కానీ మళ్ళీ డ్రాప్ అయిపోయాను. సీత గారు చెప్పండి. డిఎంకే గారు ఏం చెప్తామండి, మీరు అలా సైలెంట్గా ఏంటంటే మా ప్రణీత్ లాగా మీరు కూడా అలా స్పై చేసి ఎట్లాగండి?
నేను స్పై చేయట్లేదండి, మీరు ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నారని చెప్పేసి ఉన్నారు. మంచి పాట. కంగ్రాట్స్ అండి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈసారి యూఎస్ లో రిలీజ్ చేస్తాను, డెఫినెట్ గా మీరు చూడాలి, ఎంకరేజ్ చేయాలి. మీకు కూడా కంగ్రాట్స్. మీ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు చూడొచ్చు? ఈ వీక్ లో అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్ లో. ఓకే చేయండి. ఈ వీక్ లో అంటే ఆఫ్టర్ 2 days ఇట్ విల్ బి ఇన్ యూట్యూబ్. ఐల్ పోస్ట్ ఇట్ ఆన్ ఫేస్బుక్ అండి. ఇప్పుడే క్రాంతి చెప్తున్నారు కదా మీకు 3 డైరెక్టర్స్ నుంచి ఆఫర్ వచ్చింది అని చెప్పేసి. ఓ దేవుడు, నాకు నేనే పిఆర్ అయిపోయానండి. అన్యాయం అండి ఇది. షార్ట్ ఫిల్మ్ చూసి అందరు ఆఫర్స్ ఇచ్చారు. మొన్నేమో భారతి గారు ఒక ఫాదర్ రోల్ ఇస్తాను అని చెప్పారు. డైరెక్టర్స్ నుంచి ఆఫర్స్. అసలు మీరు తిరుపతి వెళ్ళొచ్చిందాక మీ ఎట్లా మారిపోయిందా? యా నిజంగా నామాలని బాగా వింటున్నాండి నా మాట, బాగా వింటున్నాడు. అందుట్లో ఇంకో విషయం తెలుసా అండి, హిలేరియస్ కామెడీ అనమాట అది. అది మారుతి గారు ఇచ్చిన క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్, చాలా హిలేరియస్ కామెడీ త్రూఅవుట్ ది మూవీ. హీరో ఫాదర్ నాకు అలా ఆశ్చర్యం వేసింది. నేను చాలా సీరియస్గా ఉంటాను, కామెడీ వర్కౌట్ అవుద్ది. మీకు మీ దాంట్లో కామెడీ ఉంది కదా సార్, అంటే మీ మాటలోనే మీ దాంట్లోనే చాలా సీరియస్గా ఉంటారంటే మీరు ఏం లుక్ చెప్తున్నారు, చాలా సీరియస్గా ఉంటారు. నేను అక్కడ నా క్యారెక్టర్ చాలా సీరియస్గా ఉంటుందండి. ఓ మూవీలోనా? మూవీలో అంటే భార్యను తిడుతుంటాడు, కొడుకుని తిడుతుంటాడు, వాళ్ళు ఎవరో పట్టించుకోరండి. పట్టించుకోకపోతే చివరికి ఏంట్రా నా మీ ఉద్దేశం ఏంట్రా, అసలు నన్ను నా గురించి ఏమనుకుంటారు, ఇంట్లో సవాళ్ళు లేచి బయటికి డామ్ అంటే సవాల్ తర్వాత లేచి కానీ అదేదో ఊడిపోయింది చూసుకో అంటే మీకు సీరియస్ చూసే వాళ్ళకి కామెడీ అదేదో ఊడిపోయింది చూసుకుంటే డ్రాయర్ కిందకి వెళ్ళిపోద్ది, పెద్ద లెంది డ్రాయర్ టక్కని తీసి కట్టుకుంటాడు. చీ మా జీవితం, కట్టుకున్న పెళ్ళ మాట ఏందో, కన్నా కొడుకు మాట ఏందో, ఆఖరికి నేను వేసుకున్న డ్రైవర్ కూడా నా మాట అడిగారు. ఈ టైప్ లో అవునండి. నాకు ఎక్కడ లేని డౌట్స్ వస్తున్నాయి, మీకు అన్ని మూవీ ఆఫర్స్ వస్తున్నాయి కదా. అవునండి. మా పొద్దున్న ఈ ప్రోగ్రామ్ కి రాకుండా మాత్రం మానేరు కదా. అయ్యో బాబోయ్, నేను ఇందాక చెప్పానండి మృదుల గారితో, ఒకవేళ డిఎంకే చచ్చిపోయినా ఎవడన్నా మర్డర్ చేసినా ఆడ ఆత్మ వచ్చేసి షో చేసి వెళ్ళిపోద్ది. ఐ ప్రామిస్ యూ. నేను టోరీ వదిలితే బతకడం కష్టం అండి. అలాగే ఎడిట్ చేశారు మీరు అందరూ కూడా. మీ గొంతు లేకపోతే ఏదో బెంగ పట్టుకున్నట్టు అయిపోయింది నాకు. అది ఇవాళ సీత గారు ఫోన్ చేయలేదే, ఇవాళ గీత గారు ఫోన్ చేయలేదే, ఇవాళ అంబరీష్ గారు ఫోన్ చేయలేదే, ఇవాళ అరుణ్ ఫోన్ చేయలేదే, ఇట్లా ఏ రోజుకి ఆ రోజు అదేదో ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది మీకు బాగా గాత్రాలు లేకపోతే. అలా ఎడిట్ చేసి ఆఖరికి ఇదేదో అంటారు చూసారండి, ఏమంటారు దాన్ని, నాకు కరెక్ట్ పదం దొరకట్లేదు. ఏదో మందు పెట్టేశారంటారే, మందు మాకు పెట్టారంటారు సార్, ఆ టైప్ లో ఇలా అయిపోయింది నా బతుకు. ఇప్పుడు ఈ సినిమా ఆఫర్లతో ఎక్కడ బిజీ అయ్యి వాళ్ళకి ఉంది బెస్ట్ ఆర్జే అవార్డు. లేదండి, ఈ ఆర్జేలకి మాకు చాలా తేడా ఉంటుందండి. ఈ ఆర్జేలుగా జనరల్గా అదేంటే కానీ ఇది డిఫరెంట్ ఉందండి ఈ ప్రోగ్రామ్. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఇంత ఈ వేగా ఉంటుందని. ఎందుకంటే నేను అదే మన రేడియో ఛానల్స్కి వెళ్ళాను, రేడియో మిర్చి కానీ ఎఫ్ఎం కానీ వెళ్ళాను, బట్ అక్కడ డిఫరెంట్ ఉంటుంది. లైక్ బట్ ఇది ఎలా ఉందంటే కాలర్స్ తోటి తొందరగా కనెక్ట్ అయినట్టు, మన ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టు. అది ఫ్రెండ్స్ కదండి. ఇప్పుడు మొన్న ఎవరు వచ్చారండి, సంబడి సెట్ ఏదో ఏమండి ఏదో ఫ్యామిలీ లాగా ఉన్నారు అంతా హ్యాపీగా పక్కింట్లో వచ్చారు. ఏమండి మీరు బాగున్నారా, బాబు వచ్చాడా, మీరు ఏం చేస్తున్నారు, ఏం కూర వండుకుంటున్నారు, అలా మాట్లాడుకుంటున్నట్టు ఉంది. యూఎస్ నుంచి ఫోన్ చేస్తున్నట్లేదు నాకు. ఇదో తమాషగా ఉందండి. ఇంత ఇదిగా ఇంత ఒక రిలేషన్స్ లాగా ఉంది తప్ప, కుటుంబం లాగా ఉంది తప్ప అలా లేదని అన్నారు. సో అంటే ఇట్ జస్ట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ లిజనర్స్ అండి. సీత గారు ఇట్లా అందరూ ఇట్లా ఎంతో మంది లిజనర్స్ సపోర్ట్ చేసి. సీత గారు మీ పేరే చెప్పాను ముందు. లేదండి, అంటే ఇంకా చాలామంది అంటే ఇట్లా మీలాగా చాలామంది ఎంతోమంది టోరీ ఫ్యామిలీ అండి, ఇట్స్ స్మాల్ ఫ్యామిలీ. టోరీ లిజనర్స్ అందరూ కూడా ఇలా ఎంకరేజ్ చేయబట్టే ఇవాళ టోరీ ఈ స్థాయికి ఎదిగిందండి. ఈ రోజున ఇంకా కొత్త డబ్బింగ్ స్టూడియో కడుతున్నాం, ఇంకా పైన దాంట్లోకి వెళ్తున్నాం. ఇంకా మీకోసం అని చెప్పి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తోటి మాట్లాడుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు వాళ్ళందరినీ తీసుకొచ్చి మీతో మాట్లాడించాలని నాకు ప్రగాఢ వాంఛ. ఐ హోప్ మీరు కూడా చెప్తే మీరు సజెస్ట్ చేస్తే నన్ను తీసుకురావడానికి ఓకే, ఐఎమ్ దేర్ టు డూ ఇట్ అండి. నేనే వస్తానండి, నేను ఇక్కడ పెద్ద సెలబ్రిటీ కదా. మోస్ట్ వెల్కమ్.
మీరు వస్తే మిమ్మల్ని సెలబ్రిటీగా పెట్టి నేను ఆర్జే చేయాలి నా కోరిక. ఎప్పుడు వస్తారు కానీ మీరు టోరీ సెలబ్రిటీ అని చెప్పేసి టోరీ ఫ్యామిలీ అని చెప్పి ఒక ఇంటర్వ్యూ టోరీ మెంబర్స్ తోటి మళ్ళీ మాట్లాడుకోవడానికి. సీత గారు మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి. నేనా ప్లాన్ చేయాలండి. చేయండి, ప్లాన్ చేయండి. ఈ డిసెంబర్ లోపు వస్తానేమో. డిసెంబర్ 21 మాత్రం రాకండి, ఆ రోజు నా బర్త్డే. బర్త్డేకి వస్తామండి, పార్టీ చేసుకుందాం. ఓకేనండి, మోస్ట్ వెల్కమ్. రండి, మీకోసం బ్రహ్మాండ పార్టీ అరేంజ్ చేస్తాను. మధ్యలో అనమాట, అంటే నది మధ్యలో అక్కడ ఇసుకలో కూర్చొని అక్కడే వంట చేసుకోవడం, అక్కడే తింటాం. అది లైఫ్. అక్కడ భలే ఉంటుందండి, గాలి, ఆ నీరు, ఆ వాతావరణం. అది చెప్తే కాదు, వి షుడ్ ఎంజాయ్ ఇట్. ఎక్కడ లొకేషన్ అది? లంక అండి, గుంటూరు జిల్లాలో. అది కృష్ణానది మధ్యలో. ఏది మన ఇది సూర్యలంక? అది బాపట్ల. అది పోతారు లంక, ఇవన్నీ ఉన్నాయండి. కృష్ణలంక, పెసర్లంక, బొబ్బర్లంక, అన్ని లంకలే మొత్తం. అన్ని డెవలప్ లంకలే. భలే ఉంటుంది అక్కడ. సూర్యలంక బాగుంటుంది. నేను ఎప్పుడో ఎంజాయ్ చేస్తానండి అక్కడ. ఊరు వెళ్తే అచ్చంగా మా తాతగారు ఊరు వెళ్తాను, అక్కడికి వెళ్ళి కాసేపు గోల్ చేస్తాం అనమాట నైట్ అంతా. అంటారు మా వాళ్ళు, అంటారు ఇదేం పిచ్చిరా నీకు, నది మధ్యలో కూర్చొని వంట చేయమంటావు, నువ్వు ఎక్కడ దొరికారో మాకంటారు. సరే, ఎప్పుడు వంటగదిలో వంట చేస్తూనే ఉంటాయి కదా. లేదా తోటలోకి వెళ్ళిపోతామండి. తోటలో కూర్చొని అక్కడ ఆడవాళ్ళు వంట చేస్తారు, మగవాళ్ళు ప్యాక్ ఆడతారు, కబడ్డీలు గిబడీలు ఆడతాం, కోతి కొమ్మచ్చలు ఆడతాం. అది చెప్తే కాదండి. మామిడి తోటలు ఉన్నాయండి, మామిడి తోటలు ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి, అరటి తోటలు ఉన్నాయి, పసుపు ఒకటి కాదు. ఇది మంచి మామిడికాయల సీజన్ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా. మీరు మిస్ అవుతున్నారేమో, అక్కడికి వస్తున్నాయండి మామిడికాయలు. ఇక్కడ ఒక్కసారి తీసుకొస్తారండి, ఒకసారి ఇయర్ రావు అనేసి అంటున్నారు. నాకేమో మ్యాంగోస్ అంటే బాగా పిచ్చి అనమాట. మీరు రండి, ఒక పెద్ద బాక్స్ కట్టి పెడతాను మీకు, మీరు తీసుకెళ్ళడానికి. డిసెంబర్ లో వస్తున్నారు కదా, అప్పుడు ఉండవేమో. డిసెంబర్ కు ఉండవేమోనండి మామిడి. సీతాఫల సీజన్ కి వచ్చేస్తారు. డిసెంబర్ కి ఉండవు, ఈ మే జూన్ కి అయిపోతాయి కదా ఆ సీజన్. అక్కడికి నేను రాలేను, సో అదే బాధ. సీతాఫలం వాళ్ళు వస్తారండి. తినండి అసలు. అయ్యో, నేను ప్రపంచంలో తినని పండు లేదండి. సీతాఫలం అంటారు కదా, అందరూ రామఫలం ఉంటుంది తెలుసా మీకు? అది నెల్లూరు సైడ్ దొరుకుతుందండి రామఫలం. ఆల్మోస్ట్ లైక్ సీతాఫలం లానే ఉంటుంది. అవునా? అది రామఫలం అంటారు, అది డిఫరెంట్ టేస్ట్. అది చూడలేదు, భలే వెరైటీ ఉంటాయి. నేను ఎతుకుతా పళ్ళు, కొత్త పళ్ళు ఏం దొరుకుతాయా అని ఎత్తుకుంటా ఉంటానండి, ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో. ఓకే. ఇంకేంటి సీత గారు? నెక్స్ట్ కాలర్స్ ఉంటే చెప్పండి, నేను ఆగస్టు. సరే, మీ ఏమండి లాస్ ఏంజల్స్ నుంచి ఒక ఏంజల్ ఫోన్ చేస్తే మేము ఎలా కట్ చేయగలమండి? లాస్ ఏంజల్స్ ఓకే మేడం, అయితే మీరు ఏదో మాట పడుతూ. సీత గారు, హ్యావ్ ఎ నైస్ డే అండి. బై బై అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. హలో డిఎంకే గారు. గీత గారు, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేనేనండి. నమస్తే అండి, బాగున్నారా? వాయిస్ ఫెంటాస్టిక్. డిఎంకే ఎప్పుడు డల్ గాను నీరసంగాను ఉంటాడండి. మీ వాయిస్ కట్ అవుతుందండి. గీత గారు, డిఎంకే ఎప్పుడైనా డల్ గా ఉంటాడా? లేదు, అసలు డైనమిక్ డిఎంకే గారు కదా, ఎట్లా ఉంటారు? పేరులోనే డైనమిక్ ఉంది. యంగ్ అండ్ ఎనర్జెటిక్, బర్నింగ్ బ్లడ్. బర్నింగ్ బ్లడ్. కొంచెం మీ వాయిస్ కట్ అవుతుంది, నాకు వినపడట్లేదు. క్రాంతి వీరు ఉన్నారు మన స్టూడియోలో, గీత గారు మాట్లాడండి. హాయ్ అండి గీత గారు. క్రాంతి గారు, హలో అండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా అండి. ఆల్ ది బెస్ట్ అండి. మీ మూవీ ఎప్పుడండి వచ్చేది? జూన్ లో వస్తుందండి. ఓకే. మీ ఎక్కడ? కాలిఫోర్నియా అండి? మేము కాలిఫోర్నియా అండి, సాక్రమెంటో. ఓకే. మా సిస్టర్ వాళ్ళు అక్కడే ఉంటారు, శాంటా క్లారాలో. ఎవరండి? మా సిస్టర్ అక్కడ ఉంటారు, శాంటా క్లారాలో, కాలిఫోర్నియాలో. మా దగ్గరేనా? అయితే మీ సిస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు రండి మా ఇంటికి కూడా. డెఫినెట్ గా ఇయర్ ప్లాన్ చేస్తున్నాను, చూస్తాను. మీది ఫస్ట్ మూవీ అండి ఇది? అవునండి, అంతకుముందు చేశాను, బట్ లైక్ ఎల్బిడబ్ల్యూ అని ఒక గెస్ట్ అపియరెన్స్ లా చేశాను. దునియా ఫస్ట్ మూవీ అండి యాక్చువల్గా.
ఓకే. హీరోయిన్ ఎవరండి? హీరోయిన్ అనుష జైన్ అని, తను బాంబే నుంచి కొత్త యాక్ట్రెస్. ఇది మీకు యూట్యూబ్లో మీరు టైప్ చేసి దునియా తెలుగు మూవీ అంటే మీకు అన్ని డీటెయిల్స్ లైక్ క్లిప్స్, సాంగ్స్ అన్నీ వస్తాయి. ఒకసారి జస్ట్ లైక్ మీరు ఫ్రీ ఉన్నప్పుడు చెక్ చేయండి. యా తప్పకుండా. యా అదే మీ తెలుగు వన్లో చూస్తున్నాను మీ పిక్చర్. ఓకే. యా కొత్త హీరోగా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. డెఫినెట్ గా. ఓకే, మీకు ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా చాలా మూవీస్ చేయాలి. మా డిఎంకే గారితో కూడా చేయండి తొందరలో. డెఫినెట్ గా సార్. నిన్ననే తన పర్ఫార్మెన్స్ చూసి మేమే, నేను ఫస్ట్ డిఎంకే గారికి చాలా మూవీస్ వస్తున్నాయని చెప్తున్నారు. మళ్ళీ మా టోరీ నుంచి వెళ్ళిపోతారేమో అని నాకు కొంచెం చిన్న బాధగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఐ డోంట్ లీవ్ టోరీ. నేను వదిలే సమస్య లేదు. ఇంత ఫ్యాన్స్ వదిలేసి ఎక్కడికి వెళ్తారు? యా వదలొద్దండి. మీరు మీ టైమింగ్స్ అన్ని చూసుకొని మూవీస్ ఎన్ని చేసినా గానీ టోరీని వదలొద్దండి. మా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవద్దు. సవ్వాలే లేదండి. నన్ను పట్టుకొని ఈడ్ చేసినా సరే చూరు పట్టుకు ఎలాడి మళ్ళీ వచ్చి మైక్ దగ్గర వచ్చి మాట్లాడతాను. అదే చాలా మూవీస్ వస్తున్నాయి అని మాట్లాడుతున్నారు కదా ఇంతకు ముందు. అదే వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ అమ్మో వెళ్ళిపోతారేమో, టైం సరిపోక దీనికి రారేమో షోస్ కి అని మళ్ళీ భయం వేస్తుంది. డిఎంకే టోరీ వదలడం అనేది ఇంపాసిబుల్ అండి. ఇట్ ఇస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ సో టు సే. చాలా మూవీస్ వస్తున్నట్టున్నాయి కదా మీకు. ఇన్ని రోజులు టాలెంట్ ని లోపల పెట్టుకున్నారు, ఇప్పుడు బయటికి వచ్చేసరికి అంత ఓకే. అదే తిరుపతికి వెళ్ళారు కదా వెంకన్న, అడిగినవన్నీ అసలు అడగకుండా గానీ ఇచ్చేస్తాడు అనుకోండి. ఆయన నిజంగా చేసినట్టున్నారు, అన్ని ఒకటేసారి వదిలేసారు. ఇంకా గీత గారు నిజంగా నేను మారుతి గారిని వేషం అడగలేదండి, ఆయనే చెప్పాడు లైవ్ లో. మీరు విన్నారు అనుకుంటాను నేను. ఏంటండి ఈ రోజులో డైరెక్టర్ మారుతి గారు నేను అడగకుండానే ఆయన అన్నాడు పెద్ద వేషం. అవునండి, అవును. అసలు అడగక్కర్లేదు ఆయన్ని, మన మనసులో ఏముంది ఆయనకు తెలుసు. అన్ని ఇచ్చేసారు మీకు వెంకన్న. ఆయన పాపం నిజంగా అండి అడిగే వాళ్ళదే కకృతి తప్ప ఇవ్వడానికి చాలా పెద్ద చేయండి ఆయనది. మీరు ఇంకా ఈ క్రాంతి గారితో కూడా చేయాలి. ఇంకా ఆయన ఇంకా వర్ధమాన హీరో కదా. ఖచ్చితంగా చేస్తానండి. అందరు పెద్ద హీరోలు అందరితో చేయాలి. మేము చూడాలి మిమ్మల్ని స్క్రీన్ పైన. ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. అసలు మీరు మూవీలో ఉన్నారు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు సీత గారితో చెప్తుంటే విన్నాను. జూన్ నుంచి అసలు చూడాలి మిమ్మల్ని. జూన్ నుంచి మొదలవుతుంది రచ్చ జరుగుతుంది అక్కడి నుంచి, జూన్ నుంచి. ఓకే ఓకే, తప్పకుండా అసలు మీకోసం చూసేస్తాం ఇంకా మూవీస్. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ. ఇంకేంటండి మీకు సమ్మర్ మంచి మామిడికాయల సీజన్. మీరు మామిడికాయలు అని చెప్తుంటేనే మాకు నోరు ఊరిపోతుంది ఇంకా అసలు ఇక్కడ. అయితే వచ్చేయండి బోల్డ్ అని మామిడికాయలు తినొచ్చు. ఇక్కడికి వచ్చేయండి మా ఇంటికి. మాకు కూడా మామిడి తోటలు ఉన్నాయండి, కానీ మేము ఎప్పుడు తినలేకపోతున్నాం. అదే మా మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అంటా ఉంటారు అనమాట, అయ్యో మీరు తప్ప అందరూ తినేస్తున్నారు మన తోటలో, మీరు ఎప్పుడు తింటారు. పంపించండి కొన్ని ఉంటే, ఇక్కడ తెలుగు ఆఫీస్ పంపిస్తాను, పంచుకుంటాం. లేదండి సీజన్కి ఒకసారి రండి, ఎప్పుడన్నా వచ్చి తినేసి వెళ్ళిపోతారు. కానీ కానీ ఎండాకాలం రావాలంటే కొంచెం భయం అండి. అసలు ఎండాకాలం ఎండలు, కరెంట్ ఉండదు, భరించలేమని కొంచెం భయము. కాకపోతే ఒకసారి మాత్రం మామిడికాయలు తింటానికన్నా రావాలి సమ్మర్ లో. రండి. అంటే ఎక్కడండి మీ నేటివ్ ప్లేస్ ఏది? ఏంటండి మీ నేటివ్ ప్లేస్? మాది నల్గొండ అండి. మా అమ్మ వాళ్ళది, మా హస్బెండ్ వాళ్ళది ఖమ్మం. ఎండలు మామూలుగా పేలేవండి. మగాళ్ళు అయితే చొక్కాలు తీసి పిండుకొని భుజాన్ని వేసుకుని తిరగడం, ఆడవాళ్ళు అయితే చాలా ఎండగా ఉంటది, అసలు భరించడం చాలా కష్టం. అదే భయం వేస్తుంది ఎండాకాలం వెళ్ళాలంటే. ఇప్పుడే సమ్మర్ లో అందరు ఇక్కడ నుంచే బయట షూటింగ్. మళ్ళీ మీరు ట్యూస్డే వస్తున్నారండి ఈవినింగ్ ఇడ్లీ బర్గర్ కి? మా ట్యూస్డే కాదండి, ఐ విల్ కమ్ ఆన్ ఫ్రైడే. ఫ్రైడే ఇడ్లీ బర్గర్ బోల్డ్ పద్యాలండి, భయంకరమైన పద్యాలతో దిగుతున్నాను, కాసుకోండి. ఇంకా క్రాంతి గారు చెప్పండి, మీ మూవీ విశేషాలు ఏంటి? ఇంకా ఏమేమి ఉంటాయి కొత్తగా మూవీలో? కొత్తగా అంటే ఒక మంచి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసినట్టు ఉంటుందండి మీకు. ఇప్పుడు కొత్తగా వచ్చి 916 KDM ప్రేమలో ఒక చూసిన వాళ్ళు లవ్ చేస్తే ఇలా కూడా చేయవచ్చా లవ్ అనేది చూపిస్తున్నాం. అంటే ఇంత కష్టపడవచ్చా లవ్ కోసం అనేది. మీకు అయితే మీరు ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది,
బట్ చూడాలి మరి. ఏంటంటే నాకే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉన్నదా? గొప్ప అడుగుతారు మీరు. లేదండి, ఇప్పుడు ట్రెండ్ మారుతుంది కొంచెం. ఇప్పుడు మళ్ళీ యూత్ అంతా కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకోవాలనే ఉంది, బట్ మన కోసం ట్రెడిషనల్ మ్యారేజెస్ వైపు వెళ్తున్నారు కదా. అంటే మనకున్న ఫీల్డ్ కి మన కోసం వెయిట్ చేస్తే చేసుకోవచ్చు అండి, వెయిట్ చేయకపోతే ఏం చేయలేము. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లవ్ మ్యారేజ్ అండి, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అండి. నేటివ్ ఎక్కడండి? నేటివ్ ప్లేస్ మాది ఇక్కడ మిర్యాలగూడ అండి. ఓ మిర్యాలగూడ. నేను అంతా అక్కడే అండి చదివింది. మా అమ్మమ్మ దగ్గర, మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను నేను మిర్యాలగూడలోనే. అవునా? ఓకే ఓకే. ఇది తినాలి, అది తినాలి, మరిది తినాలి. నల్గొండకి మాకు చాలా దగ్గర అండి, మేము బాగా అక్కడికి వెళ్తా ఉంటాము. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే. అక్కడ ఓకే. మిర్యాలగూడలోనే. ఏంటండి? మిర్యాలగూడలోనేనా? అమ్మమ్మ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. నేను అక్కడే చదువుకున్నాను, మొత్తం 8th వరకు అక్కడే చదువుకున్నాను నేను. ఓకే ఓకే. మాకు చాలా దగ్గర మిర్యాలగూడెం అంటే. అవునా? ఓకే. అయితే మా ఊరి హీరో అన్నమాట మీరు. మీ ఊరి హీరోనే? తప్పకుండా చూస్తామండి. గీత గారు మిర్యాలగూడలో హౌస్ఫుల్ అండి ఒక 3 days. ఇక్కడికి వస్తుందండి మీ మూవీ? యుఎస్ కి అంటే ఆ మూవీ రాలేదు, ఇప్పుడు ఈ మూవీని కంపల్సరీ యుఎస్ కి తీసుకొస్తాం. తప్పకుండా తీసుకురండి, చూస్తాం. మీకు ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా చాలా మంది కాలర్స్ ఉంటారు, మా డిఎంకే గారి ఫ్యాన్స్. ఇప్పుడు కొత్తగా మీరు కూడా వచ్చారు కదా, మీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఓకే అండి, మరి ఉంటాను. ఒక మాట వినండి. నెక్స్ట్ ఇయర్ నా లవ్ మ్యారేజ్ అన్నాను కదా, నెక్స్ట్ ఇయర్ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నానండి. చేస్తాను. అయినా మీరు లవ్ మ్యారేజ్ కదా ఆల్రెడీ. అదే ఆ లవ్ మ్యారేజ్ ఎవరిని చేసుకుంటాను అడగరే, మా ఆవిడ్నే. అదే నాకు తెలుసు, మీరు అదే చెప్తారండి. 60 ఏళ్ళు అవుతాయి కదా. మమ్మల్ని కూడా పిలవండి మరి, మళ్ళీ దానికి రిసెప్షన్ పెట్టేసి. ఖచ్చితంగా పిలుస్తాను, రండి. ఓకే అండి, తప్పకుండా. డిఎంకే గారు థ్యాంక్స్ అండి, ఉంటాను. బాయ్. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్. మరో కాల్ ఉన్నట్టున్నారండి, వారితో కూడా మాట్లాడదాం. హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు ప్రద్యుమ్న సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రద్యుమ్న గారు నమస్తే. యా, క్రాంతి ఉన్నారు, మాట్లాడండి. హలో క్రాంతి గారు. హాయ్ ప్రద్యుమ్న. యా, మీ మూవీ చూసాను నేను, దునియా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ అయితే 916 KDM అని రీసెంట్ గా యాక్చువల్లీ పేపర్ లో కూడా చూసాను, అది 916 ఫేస్బుక్ లో పెట్టాను. అవును. ఓకే. కొంచెం ఫేస్బుక్ లో స్టిల్స్ చూస్తేనే కొంచెం తెలుస్తుంది, కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే. నైస్. సో ఇంకేంటంటే యాక్చువల్లీ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. యూజువల్లీ కంపారిజన్ కాదు కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందితో పోల్చుకుంటే, టాప్ హీరోస్ అంటారు కదా, వాళ్ళతో పోల్చుకుంటే మీ యాక్టింగ్ చాలా బాగుంది. వాళ్ళ మూవీస్ తో పోల్చుకుంటే దునియా మూవీ నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా చేస్తున్నారు మీరు దాంట్లో, కూడా చాలా బాగుంది. మిమ్మల్ని, మీ టీమ్ ని, మీ డైరెక్టర్స్ అందరూ నిజంగా అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. మంచి అటెంప్ట్ స్టోరీ అది. అట్లాంటి స్టోరీస్ మీరు తీయండి. ఈ తొడలు కొట్టడాలు అట్లాంటి మూవీస్ చూసి చాలా బోర్ మనం మూవ్ కావాలి, నిజంగానే మనం మూవ్ కావాల్సిన ఏజ్ ఇది. సో మీరు మంచి స్టోరీస్ మేము చూస్తూనే ఉంటాము అట్లా. షూర్ అండి. కాకపోతే యాక్చువల్గా ఇది ఇంకే దునియా మంచి రివ్యూస్ కూడా వచ్చాయి, అండ్ చూసిన వాళ్ళు కూడా చాలా నచ్చింది ఇది. అంటే నువ్వు చెప్తున్నా నాకు కూడా చాలా నచ్చింది మూవీ. పెట్రియాటిక్ మూవీ చాలా రోజుల తర్వాత చూసినాం మేము. సో ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ ప్రద్యుమ్న. సో ఏం చేస్తున్నాను సమ్మర్ లో ఏముంది, చల్ల ఏసీలో కూర్చుంటున్నా. ఫ్రెండ్స్ అంతా కొత్త మూవీస్ ప్రాజెక్ట్స్ ఓకే, సో లైక్ వీఆర్ ప్లానింగ్ అనమాట, కొంచెం ప్లానింగ్. నమస్కారం అండి. నమస్తే సార్. ప్రద్యుమ్న గారు బాగున్నారా మీరు? ఫ్యాంటాస్టిక్ అండి. మీరు ఎలా ఉన్నారు సార్? సమ్మర్ లోనండి పొద్దున్నే అక్కడ ధర్మగరం రోడ్ లో స్విమ్మింగ్ పూల్ కట్టానండి. వాకింగ్ వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో దూకేసి కాసేపు ఒక అరగంట ఈదేసి అప్పుడు వచ్చేస్తానండి. ఓకే. అయితే మీ ఫీమేల్ ఫ్యాన్స్ చెప్పారా సార్ మీరు అక్కడికి వెళ్తున్నారని? ఎవరికండి? ఫీమేల్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు నాకు ఫీమేల్ ఫ్యాన్స్ ఊరుగానే నవ్వుతాడన్నా, ఇవాడు గుండె వేసుకొని తెల్లగడ్డ.
వినబడతలేదు నాకు. కాదు, గుండేసుకొని తెల్లగడ్డం తెల్ల మీసాలు వేసుకుంటే నాకు ఫ్యాన్స్ ఎందుకంటే మీకు ఫ్యాన్స్ లేకపోవడం సార్, మీ షో చూస్తూ తెలుస్తుంది మీకు ఫ్యాన్స్ ఏంటి అసలు. అయ్యా ప్రద్యుమ్న గారు, నిన్నే 6th ఎలిమెంట్ లో చూసాం, మీ క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేశారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రేలంగ్ గారు అన్నారు, రేలంగ్ గారు చెప్పారు, రేలంగ్ నరసింహ గారు, ఈ కుర్రాడికి మంచి ఫ్యూచర్ ఉంటుందండి, అది నిజంగానే మైగ్రేన్ ఉందేమో, తలనొప్పి ఉందేమో అని అంత ఫీల్ వచ్చింది నాకు. ఈ గాట్ గుడ్ ఫీచర్స్ అండ్ మంచి యాక్టింగ్ ఎబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా ప్రద్యుమ్న, యాక్చువల్గా నేను కూడా యాక్చువల్గా లుక్ చాలా బాగుంది ఇది, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అది ఇక్కడ న్యాచురల్గా ఉంది, లైక్ పర్ఫార్మెన్స్. ఏది మరి కన్నీ వస్తున్నావు నువ్వు కూడా TFIకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి? మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకా ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నట్టున్నాను. స్టార్టింగ్ అదే వచ్చే ప్లాన్స్ ఉన్నాయా ఏంటి? అది వచ్చే ప్లాన్స్ అంటే ఇట్లానే డిఎంకే అలాంటి వాళ్ళు ఎవరికైనా రికమెండ్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు రెస్ట్ లాంటి డైరెక్టర్స్ ఎక్కడైనా ఛాన్స్ ఇస్తున్నావు ప్రాబబ్లీ ఉన్నాయి. నిజంగా ప్రద్యుమ్న క్వైట్ కూల్ హ్యాపీ లైఫ్ లో ఉన్నోడిని ఆ నూరేష్ అనే పెద్ద మనిషి సర్వనాశనం చేసాడు. నాకు యాక్చువల్లీ ఒక పెద్ద మనిషి నిజంగానే చెప్పారనమాట, ఎవరికైనా పగ మీద ఎవరి మీద చాలా పగ ఉంటే, ఈ మాట నిజంగా నన్ను చాలా ప్రభావం చేస్తుంది, నన్ను బాగా పగ ఉంటే వాళ్ళని ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఒక వేషం ఇచ్చి వదిలేసేయండి, బాగా తీసుకుంటాడు, ఇంకా నేను ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నాను సార్. సినీ జర్నలిస్ట్ సార్ ఆయన 40 years నుంచి. నేను చెప్పింది ఏం లేదు, పగ తీర్చుకోవాలని ఏం చేయక్కర్లేదు, ఒకసారి రంగేసి కెమెరా ముందు నుంచి పెడితే చాలు, ఒకసారి గిలగల కొట్టుకుంటాడు, మనం ఏం చేయగలి కానీ నాశనం కాదు. ఇందిరానగర్ లో కృష్ణనగర్ లో తిరుగుతా ఉంటాడు, ఆఫీస్ దగ్గర సార్ నాకు వేషాలు ఇవ్వండి సార్, నేను యాక్టర్ సార్ అని తిరుగుతా ఉంటాడు ఆల్బమ్ తీసుకుని. రైట్, నేనే చెప్పింది పెద్ద. సో వాట్సాప్ ప్రద్యుమ్న, హ్యాపీయా? ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ సార్. మీ తెలుగు వన్ నా వెబ్సైట్ నేను ఫాలో అవుతుంటాం సార్, షార్ట్ ఫిల్మ్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు తెలుగు వన్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. రియల్లీ నైస్ సార్. ఆ విషయంలో మాత్రం ఎంటర్టైన్మెంట్ విత్ ఇలాంటి మంచి ఐడల్స్ తో తీసుకురావడం అనేది రియల్లీ నైస్ సార్. థ్యాంక్ యూ ప్రద్యుమ్న. ఐ షుడ్ అప్రిషియేట్ అవర్ MD సార్ మిస్టర్ కంఠంనేని రవిశంకర్ సార్. ఆయన ఆలోచన అది, ఆ ఆలోచనకి ఓ ప్లాట్ఫామ్ కొత్తగా వచ్చే కుర్రోళ్ళకి యంగ్స్టర్స్ కి వీ షుడ్ క్రియేట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఆయన ఏర్పాటు చేసింది. చాలా మంచి ప్లాట్ఫామ్ అంటే ఇది, ఎందుకంటే చాలా మంది మంచి కాన్సెప్ట్స్ నిజంగా ఎవరికి రాని థాట్ ఇట్లా అందరిని ఎంకరేజ్ చేయడము, కంప్లీట్లీ ఫ్రీ షార్ట్ ఫిల్మ్ కి నో కాన్సెప్ట్ వస్తే ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దమ్ అనేది రియలీ మంచి థాట్ సార్ అది. రియల్లీ గుడ్ థాట్, ఇన్నోవేటివ్ థాట్. ఇప్పుడు యూజువల్లీ యాక్చువల్లీ వాంట్ టు సే సంథింగ్. యూజువల్లీ మనము ఫిల్మ్ ఇండస్ట్రీకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అది ఇది ఫిల్మ్ ఇండస్ట్రీని ఆదుకోవాలి అంటాం కదా సార్. ఫిల్మ్ ఇండస్ట్రీని ఆదుకోవాలంటే ఇప్పుడు తెలుగు వాళ్ళగా ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాన్సెప్ట్ తో వస్తే కంప్లీట్లీ యూనో కెమెరా దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఇది అప్కమింగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం సార్. ఆదుకోవడం అంటే ఇది సార్ యాక్చువల్లీ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చి ఏదో కొందరు ఆదుకోవడం కాకుండా రియల్లీ ఇన్నోవేటివ్ అండ్ నైస్ సార్. And I really want to appreciate, heartfully I want to appreciate Telugu One for this, sir. Thank you ప్రద్యుమ్న. ఇది మా మేనేజ్మెంట్ వింటది ఖచ్చితంగా. ఇట్స్ ఎ వెరీ గుడ్ అప్లాస్ ఫ్రమ్ an youngster like you. Thank you. Yeah, all the best to you and to Kranti also. Thank you. Yeah. ఇంకా చేయాలని చెప్పి దునియా లాంటి ప్రాజెక్ట్స్ 916 KDM గురించి నేను రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. Yeah, definitely. All the best to everyone. Telugu One and to Kranti also, sir. Thank you and I wish you the same. Thanks for calling. మనం మంచి సాంగ్ ఏంటి సార్? నాకు మంచి సాంగ్ ఓకే, ఏ పాట కావాలి చెప్పు ప్రద్యుమ్న, అదే పాటేస్తాను. ఏ పాట అంటే దునియాలోంచి సాంగ్ కన్నులు మూసుకున్న మేఘమాల దునియా నుంచి మేఘమాల. ఓకే, పాట ఖచ్చితంగా వేస్తాం ప్రద్యుమ్న. నాకు ఈ పేరు భలే ఇష్టం అండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు సార్, నేను వెయిట్ చేసుకుంటా పాట. షూర్ లేట్ ఏం లేదు, ఇమీడియట్ గా వేసేస్తాం, సమస్య లేదు. ప్రద్యుమ్న అడిగితే దానికి లేట్ చేయటమా? అదేంటది టోరీ అలా చేయగలదా డిఎంకే ఉండగా? సో నీ రిక్వెస్ట్ వల్ల యూఎస్ లిజనర్స్ కూడా చాలా మంది పాట వింటారు. సో థ్యాంక్స్. ఆ సాంగ్ చాలా బాగుంటది. మేఘమాల మంచిగా
యా ఓకే, థ్యాంక్స్ ప్రద్యుమ్న, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ ఉన్నారండి. హలో నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ రెడ్డి అండి, ఉగాండా. ఓ శ్రీనివాస్ రెడ్డి గారు, ఉగాండా నుంచి అండి, సౌత్ ఆఫ్రికా. హాయ్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు. మన స్టూడియోలో క్రాంతివీర్ ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, యా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. బాగున్నారు సార్? బాగున్నాను సార్. పరిచయం లేదు, మీరు పరిచయం లేదు, పరిచయం చేసుకోవాలని వచ్చాను సార్ ఇక్కడికి. అంటే దునియా సినిమా గురించి మీరు చెబుతున్నారు. యా యా యా, అంటే నేను యాక్చువల్గా సినిమా నేను చూడలేదండి. ఓకే ఓకే అండి. యాక్చువల్ అంటే ఓవర్సీస్ లో రిలీజ్ అవ్వలేదండి మూవీ. ఓవర్సీస్ రిలీజ్ అవ్వలేదండి, ఓవర్సీస్ లో రిలీజ్ అవ్వలేదు మూవీ. ఓకే, బట్ ఇక్కడ యా ఇప్పుడు నెక్స్ట్ మూవీ కంపల్సరీ మేము ప్లాన్ చేస్తున్నాము. ఓకే. సో ఎలా ఉందండి యుగాండాలో? కొంచెం నెక్స్ట్ మూవీ 916 KDM ప్రేమ. 916 రైనీ సీజన్ సార్ ఇక్కడ. అక్కడ రైనీ ఇప్పుడు? ఓకే, రైనీ సీజన్ సార్ ఇక్కడ. ఓ ఓ గ్రేట్. బా, ఇక్కడ ఎండలు మండిపోతున్నాయండి, మీకు అక్కడ చల్లగా వర్షంలో తడుస్తున్నారా? అవును సార్, నిన్న కూడా పడింది వర్షం, బాగానే పడింది. యుగాండాలో ఎలా ఉందండి లైఫ్? లైక్ యుగాండాలో లైఫ్ ఎలా ఉంది? హ్యాపీగానే ఉందా? కొంచెం కేర్ఫుల్ గా ఉండాలనేది వింటుంటారు కదా యుగాండాలో జనరల్ గా. లేదండి, రంగురంగుల చొక్కాలు, పూల చొక్కాలు వేసుకొని రిలీజ్ అయ్యింది సార్. అంతేనా? మన రచ్చ కూడా వచ్చింది ఇక్కడ మూవీ. ఓకే 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 ఓకే, నేను చెక్ చేస్తానండి. నేను చూసి మా ఎడిటర్ని, మా అప్లోడ్ చేసే డిపార్ట్మెంట్ని, మా మీడియాని ఒకసారి కన్సల్ట్ చేసి నేను ఐ సీ దట్ ఇట్ షుడ్ బి అప్లోడెడ్. సార్ నాకు ఒక సాంగ్ కావాలి సార్. ఏ పాట అండి? ఏంటంటే మీ ఇష్టం సార్, మీకు మీ ఒపీనియన్ అంటే మంచి సాంగ్ అయితే దునియాలో మంచి పాట ఉందండి, మేఘమాల అని, అదే పాట ఉందాం. ఓకే ఓకే ఓకే, వినండి సాంగ్ ఒకటి. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్, బాయ్, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో, డిఎంకే గారండి. సార్ నమస్తే సార్, అంబరీష్ గారు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సౌత్ కేరళ బాగుందా? సౌత్ కేరళ నుంచి మాట్లాడుతున్నారు సార్, అంబరీష్. సార్ మాట్లాడండి సార్, మన స్టూడియోలో యువ హీరో, అప్కమింగ్ ప్రామిసింగ్ హీరో అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ క్రాంతివీర్ ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ క్రాంతి గారండి, కంగ్రాట్స్ అండి మీకు ఫ్యూచర్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంబరీష్ గారు. ఇది ఒక టోరీ ఫ్యామిలీకి వచ్చినట్టుంది. టోరీ అనేది చాలా పెద్ద ప్రపంచం అండి, ఇది చిన్న ప్రపంచం కాదు. అదే అదే, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ కనెక్ట్ చేసి ఒక చిన్న టోరీ ప్రపంచం ఇది. ఎందుకంటే మీకు FM రేడియో అంటే ఓన్లీ హైదరాబాద్ లోనే వింటారు. అవునవును. ఇదేంటంటే ప్రపంచం మొత్తం, ప్రపంచంలో ఎక్కడెక్కడ మూల ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఇండియాలో ప్రతి వాళ్ళకి సెల్ ఫోన్ లో యాప్ వచ్చేసింది టోరీ అనేది. ఇక అందరూ సెల్ ఫోన్లలో వింటాం గానీ, ఐఫోన్లలో వింటాం గానీ, ఇంటర్నెట్ రేడియోస్. అవునవును, ఇది రీచ్ అవ్వడానికి అందరికి ఆల్ ఓవర్ ద వరల్డ్ రీచ్ అవ్వడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది. నాలని ఇంకా కొత్త ఆర్టిస్టులు కొత్త రావడానికి ఉంటుందండి టోరీ అనేది. ఫోన్ అప్లికేషన్ ఇప్పటికీ ఆల్మోస్ట్ నంబర్ 1 లో ఉంది, ఇంకా అల్టిమేట్ ఉంటుంది ఇప్పుడు టోరీ అనేది. అవునవును, డెఫినెట్ గా అది అల్టిమేట్. అంటే టోరీ వల్ల మీరు అందరూ మాకు పరిచయం అవుతున్నారు జనరల్ గా, ఎందుకంటే ఇంత ముందు ఎవరంటే తెలిసేది కాదు. అవునవును, ఎందుకంటే దిస్ ఇస్ గుడ్ సైన్ ఫర్ న్యూ యాక్టర్స్ కానీ ఎవరైనా కానీ. అవునండి, మంచి ప్లాట్ఫామ్, కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు కొన్ని రోజులు అవుతే నేను కూడా అందరు రికగ్నైజ్ అయినాక మళ్ళీ టోరీకి రావడం, ఇట్స్ మంచి, ఇది ఒక ఫ్యామిలీ లా ఉంది. మీకు టైం ఉంటే మీ ఫోన్ లో యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని వినండి సార్, ఇది టోరీ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్ గా అండి. సో అట్లా చాలా హ్యాపీ ఉందండి మీరంతా మాట్లాడటం కూడా. మేము నాకు చాలా హ్యాపీ ఉంది మీరు అంత దూరం నుంచి కాల్ చేసి నాతో మాట్లాడుతుంటే. ఇట్స్ లైక్ అవి అందులో డిఎంకే గారు అంటే బర్నింగ్ బ్లడ్ డిఎంకే గారు టోరీకి బర్నింగ్. మేడ్ మై డే అండి అమరీష్ గారు, యు మేడ్ మై డే, ఐ యామ్ ఆనర్డ్. గ్రేట్. ఎందుకంటే డిఎంకే గారు మాకు అందరికి ఫాదర్ లాంటి వల్ల ఆయన. సార్ నన్ను అన్నయ్య అంటారు అనుకున్నాను సార్, కనీసం అంకుల్ అన్న అనుకుంటే ఏకంగా ఫాదర్ చేశారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మీనింగ్ కాదు సార్, అది పెద్ద తరహా అంటాం అది. ఓకే, అలా అంటారా? ఓకే ఓకే, అదే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని జాతిపిత అని గాంధీ గారిని అనేవాళ్ళు, ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ది టోరీ అని నన్ను అనకండి, ఎందుకంటే నన్ను ముసలోడు చేయకండి. అంటే
అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా సార్. మీరు అట్లా అంటే మీరు అట్లా అంటారనే రియాక్షన్ ఎలా ఉంటుందని ఒక రాయేసాం. అస్సలు కాంప్రమైజ్ కాదు కిట్టిగాడు, అస్సలు కాంప్రమైజ్ కాదండి. నో కాంప్రమైజ్. యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్. ఇంకేంటి మీ ఫస్ట్ మూవీ ఏంటి చెప్పరా? మీ గురించి చెప్తే వింటుంటా నేను. నా గురించా సార్? అదే ఇప్పుడు దునియా అని చేశాను, డిసెంబర్లో రిలీజ్ అయింది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ చూసిన వాళ్ళంతా బాగుందన్నారు అండ్ నన్ను ఫస్ట్ ఆర్టిస్ట్ యాక్సెప్ట్ చేశారు. మా ఇంట్లో వాళ్ళకు కూడా అది చూడడం, లైక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, అందరూ ఇక్కడ చూసిన వాళ్ళంతా లైక్ ఫ్యూచర్ బాగుంది, లైక్ నీ పర్ఫార్మెన్స్ కానీ నీ స్కిల్స్ కానీ ఉన్నాయి. సో దాన్ని కొంచెం ఇంకా డెవలప్ చేసి ఇప్పుడు 916 KDM ప్రేమ అని ఒక మంచి లవ్ స్టోరీ చేసాము. ఈ ఫస్ట్ 916 KDM ప్రేమ మీరు యూట్యూబ్లో చూడండి. లైక్ 916 KDM ప్రేమ స్టిల్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టిల్స్ ఓన్లీ స్టిల్స్ రిలీజ్ చేసాము. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది అది. దునియా తెలుగు మూవీ 916 ABC తీసారంటే గోల్డ్ మీద, ఎందుకంటే గోల్డ్ మీద 916 అని ఉంటుంది. గోల్డ్ బేస్డ్ కాదు, గోల్డ్ లాంటి లైక్ గోల్డ్ ప్యూరిటీ చెప్పినట్టు ఇది లవ్ లో ప్యూరిటీ చెప్తున్నాం అంతే. 916 అట్లా అదే అనుకున్నాను, మేక్ షూర్ చేసుకున్నాం. అంటే ఏంటంటే ఇంత ప్యూర్ ప్రేమ ఇంకెక్కడ చూడలేరు అన్నట్టు చూపిస్తున్నాం అనమాట. ప్రేమలో ఎంత మీరు ఎక్కడ ప్రాపర్ హైదరాబాద్ అండి? అంటే ప్రాపర్ చిన్నప్పటి నుంచి హైదరాబాద్ అండి, స్కూలింగ్ ఎవ్రీథింగ్. నాదే హైదరాబాద్ లేండి. మీరు ఇక్కడనా? ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ ఎన్ని ఇయర్స్ అయిందండి అక్కడ సెటిల్ అయ్యి? నేను వచ్చి 12 years అయిపోతుంది. 12 years. ఓకే ఓకే. ఈ సంవత్సరం వస్తున్నారా ఆయన? ఓ ఇక్కడికి వస్తున్నారా? అందరం కలుస్తాను. సినిమా కూడా తీస్తాం, మేము మంచి యాక్టర్లు కావాలని చూస్తున్నాం. మూవీస్ వస్తున్నారా? గారితో పట్టుకొని సినిమా తీద్దామని ప్లాన్. రండి రండి. మీ నన్ను ప్రొడ్యూసర్ చేస్తున్నారా? ప్రొడ్యూసర్ సార్ మీరే కదా సార్, ఏదైనా మీ అడుగు జాడల్లో రావాల్సిందే మేము ఎప్పుడైనా కానీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ గైడ్ యూ, నో ప్రాబ్లం అండి. నాకు ఇండస్ట్రీలో నాకున్న పలుకుబడి, నా ఇన్ఫ్లుయెన్స్, నా నాలెడ్జ్ అంతా మీకు అట్ యువర్ సర్వీస్. మాకు కొంతమంది కాల్ చేస్తుంటే దొరకట్లేదు సార్. నేను కొంతమంది రిఫర్ చేశాను, పాపం వాళ్ళు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అంటే మీరు ఇండియాలో నుంచి. అయ్యో రింగ్ అవుతుంది కానీ కావట్లేదని చెప్తున్నారు. అదేంటో చూడాలి మీరు. నేను చెక్ ఇట్ అప్ అండి అంబరీష్ గారు, నేను చెక్ చేస్తాను. ఇంకేంటి సార్ డిఎంకే గారు చెప్పాలి కబుర్లు? ఏముంది సార్, ఏదో వస్తున్నాను, 10 రూపాయలు పెన్ పట్టుకుని రాసుకున్నామండి. ఇట్లాంటి హీరోలు, క్రాంతివీర్ లాంటి హీరోలు, మాది ఒక డిఫరెంట్ సినిమా అంటే వెరీ గుడ్, డిఫరెంట్ లవ్ స్టోరీ అంటే వెరీ గుడ్ రాసుకొని ఇక్కడికి వచ్చి సిస్టమ్ ముందుకు వచ్చి తెలుగు వన్లో కొట్టి అప్లోడ్ చేసుకుని బతికామండి. ఇగో ఇవాళ ఆర్జేగా మీరు అనుకుంటారు సార్, అక్కడ పబ్లిక్ ఎంత రీచ్ అవుతుందో, మీరు ఎంత చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదు. మధ్యలో ఇంటర్ఫేస్ మీరే, ఇక్కడ మేము అక్కడ ఉంటే మధ్యలో మీరు ఉండాలి. అయితే ఆర్జేగా వచ్చాను. ఆర్జేగా ఎందుకు మారానో మీకు తెలుసు, ఎందుకు ఇట్లా అగ్రెసివ్గా నేను డైలీ లైవ్ షోస్ పెట్టాను అనేది కూడా మీకు తెలుసు. అండ్ ఐఎమ్ హ్యాపీ, ఇట్స్ గోయింగ్ కూల్. మరి ఇది దిస్ ఈజ్ మై లైఫ్ అండి. ఓపెన్ బుక్స్, డిఎంకేస్ లైఫ్ ఈజ్ ఓపెన్ బుక్. తెలుగు అని కొట్టి చదువుకోవచ్చు మొత్తం. సో మీరేం చేస్తారు అమరేష్ గారు? ఆయన ఆన్లైన్ బిజినెస్ అండి. మీరు బిజినెస్ అండి అక్కడ? నాదంతా బిజినెస్ అండి మొత్తం. ఏదో చిన్న బిజినెస్ అండి. చిన్న బిజినెస్ అంటాడా? వారానికి 10 రోజులకి వెళ్ళి 1 kg బంగారం కొనుక్కొస్తుంటాడు. తన దృష్టిలో చిన్న బిజినెస్, మనకు పెద్దది. మామూలు మనిషి కాదు అమరీష్ గారు. మేము ఏదో చిన్న చేసుకున్నాం సార్, పట్టుబుట్టు కోసం. అది ఇక్కడ కేకలు, చప్పట్లు, ఇక్కడ చప్పట్లు. అంబరీష్ గారు నాకు తెలుసు సార్ మీరేంటో. మరి ఎన్ని కిలోల బంగారం పోయేటప్పుడు మనతో పాటు రా సార్, అది నాకు బాధ. అదైతే కరెక్టేలేండి. మనం మనిషి అది బ్రతుకున్నంతకాలం సరదాగా హ్యాపీగా బతకాలి సార్. నా పాలసీ అదే. ఎంత సంపాదించాం అనేది కాదు, ఎంతమందిని సంపాదించుకున్నాం అనేది నేను ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్. నేను ఇంతవరకు డబ్బు సంపాదన మీద నిజంగా దృష్టి పెట్టలేదండి లైఫ్లో. ఇంతవరకు ఎస్ నేను డబ్బు సంపాదించాలి, అటు వెళ్ళాలి, ఇచ్చేయాలి అని ముంచాలి, అది ఎప్పుడు లేదండి లైఫ్లో. కూల్గా హ్యాపీగా కడుపు నుండి తిన్నావా, భార్యని హ్యాపీగా చూసుకున్నావా, ఫ్రెండ్స్తో సరదాగా ఉన్నావా, ఎప్పుడు నవ్వుతూ ఉన్నావా, హెల్తీగా ఉన్నావా, దట్స్ ఇట్. అదే నవ్వు సగం బలం సార్, ఏడుపు సగం దరిద్రం. అసలు ఏడ్చేవాడు ఎవడన్నా దగ్గరకు వస్తే ఎప్పటికప్పుడు కొడతానండి నేను. ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, సరదాగా ఉండాలి. సో అట్లా ఎందుకంటే ఎప్పుడు నవ్వుతుండాలి, ఏదో నాకు కష్టంలో కూడా నవ్వుతుంటేనే లైఫ్ బాగుంటుంది. అవి ఇంకో విషయం తెలుసా అండి అంబరీష్ గారు, నన్ను బ్యాన్ చేసినాయి కష్టాలన్నీ.
కష్టాలు ప్లాన్ చేసిన అంటే ఈ దుర్మార్గం దగ్గరికి వెళ్తే ఇంకొక 2 months కదా సార్ ఉంది, 2 months వచ్చేస్తాను డెఫినెట్ గా. కాదండి వీడి దగ్గరికి వెళ్తే కష్టాలన్నీ ఏమనుకున్నాయంటే మీటింగ్ పెట్టుకొని డిఎంకే గారి దగ్గరికి వెళ్తే వీడి ఆడవడు పెట్టడు దరిద్రుడు వద్దు మనకి చిచ్చి వీడి జోలికి వెళ్ళొద్దని నన్ను బ్యాన్ చేసిన ఈ కష్టాలు. అట్లా ఏం లేదు సార్, ఎందుకంటే టోరీయే మాకు అదృష్టం. ఎందుకంటే టోరీ లేదు మేము లేవు, ఎందుకంటే టోరీ వల్ల మేము మంచి మాకు టైం కూడా బాగా గడిచిపోతుంది. ఈ మధ్య అసలు ఎంత బాగుంటున్నాయి, ప్రతి షో బాగుంటుంది టోరీలో ఈ మధ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైలీ వింటుంటారండి? డైలీ వింటుంటారండి, అసలు అల్టిమేట్ ఉంటుందండి బాబు, పని చేసుకుంటూ హెడ్ ఫోన్స్ పెట్టుకుని. కాలర్స్ అందరూ అదే చెప్తున్నారు, లైక్ మార్నింగ్ లేవగానే టోరీ. అంటే నేనే కాదు, ప్రపంచంలో చాలా మంది వింటుంటారు, ఎక్కడెక్కడ మూల దేశాల్లో ఎక్కడెక్కడ ఇంటర్నెట్ ఉంటుందో అక్కడక్కడ వింటుంటారండి అందరూ. అదే ఇలా వింటమే కాదు 10 మందికి కూడా చెప్తున్నారు అందరూ. ఎందుకంటే దీంట్లో మంచి అన్ని చెప్తున్నారు, ఎందుకంటే తెలుగు అనేది నేర్పితే పద్యాలు అనే గానీ పద్యాలు నేర్చుకోవడం కాదు, అన్ని నేర్చుకుంటున్నాం మేము. మంచి సెలబ్రిటీస్ వస్తున్నారు టోరీకి, వాళ్ళందరితో మాట్లాడుతున్నాం, మాకు ఆ ఛాన్స్ దొరుకుతుంది. హైదరాబాద్ లో ఉన్నా అనుకోండి అంటుంటారు చూడాలంటే. స్టూడియోలో రానిరు, వాళ్ళు మాట్లాడరు, కార్లు ఎక్కి పారిపోతారు. సార్ ఒక ఆటోగ్రాఫ్ అన్న కూడా దగ్గర రారు. సో అలాంటి ప్రోత్సాహం మా కళ్ళ ముందు వస్తుంది, మా ఫోన్ లో వస్తుంది, మంచిగా మాట్లాడుతున్నాం హ్యాపీగా ఇంట్లో కూర్చొని. ఎందుకంటే ఒక్కళ్ళిద్దరు కాదు 100 మంది వస్తున్నారండి సెలబ్రిటీ స్టోరీలోకి. అవును, ఇది కూడా కాలింగ్ కూడా ఏదో సపరేట్ ఏదో సెలబ్రిటీ కాల్ చేసినట్లేదు, లైక్ ఏదో ఫ్యామిలీ మెంబర్ కాల్ చేసి పక్కన ఉంటే మాట్లాడుతున్నట్టు. ఆ ప్రోగ్రామ్ కూడా అది ఒక మంచి చాలా బాగుంది, లైక్ కాన్సెప్ట్ ఇన్నోవేటివ్ ఉంది. ఎందుకంటే సౌదీ నుంచి ఒక ఆయన చేస్తాడు ఎంటీకే అని అంటుంటాడు, మనకు టోరీ కుటుంబం అని అనుదీప్ గారు. ఆయన టోరీకి ఏమైపోయారు ఎంటీకే మన టోరీ కుటుంబం స్టోరీ అంటే ప్రాణం ఉండి ఆయనకి, అందరినీ మంచిగా చూడాలనుకుంటాడు ఆయన. అంబరీష్ గారు శుక్రవారం వస్తున్నాను, ప్రపంచంలో ఫేస్బుక్ అని వదిలేసి కానీ టోరీ మాత్రం వదలండి మేము. వెల్ సెడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ కడుపు నిండిపోయింది. Happy day sir, thanks for calling and nice talking to you. And have a nice day sir, bye bye, take care. మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో, వెంకట్ ఫ్రమ్ ఇండియానాపోలిస్ అండి. ఇండియానాపోలిస్ నుంచి వెంకట్. హాయ్ వెంకట్. Hi Kranti. Yeah, hi. I'm also from the same place. Near Miryalaguda. Okay. Okay. Miryalaguda దగ్గర ఎక్కడ అండి? Yeah, I'm sorry. Where are you from? Miryalaguda. Miryalaguda దగ్గర అంటే మాది యాక్చువల్ బేసిక్ సూర్యాపేట. ఓకే సూర్యాపేట. ఓకే, అక్కడంతా రిలీజ్ మూవీ, రీసెంట్ మూవీ అది దునియా రిలీజ్ అయింది. ఇట్స్ రిలీజ్డ్ ఆల్ ఓవర్ అక్కడంతా. I saw that movie I guess, but ఇక్కడ రిలీజ్ అవ్వలేదు కదా. It's not released there, only ఇక్కడ. It's released only in Andhra Pradesh. Actually, we planned it later on, but like we couldn't. Actually, indagane DM ka idea icharu. We can just upload it on the Telugu One website so that people can watch all over the world. So I'll just talk to my producers so that if they can give me. We buy internet rights. మీరు ఇస్తే internet rights ఇచ్చి ఎంతో కొంత ఇచ్చి తీసుకుంటాం. అదే అది నాకు యాక్చువల్లీ ఐడియా. నాకు యాక్చువల్లీ ఇంటర్నెట్ రైట్స్ కొనే ఏకైక వెబ్సైట్ teluguone.com అండి. ఇంకెవ్వరు కొనరు, అదే పైరేటెడ్ వేసేస్తారు తప్ప మేము వితౌట్ రైట్స్ వి డోంట్. ఓకే డెఫినెట్గా నెక్స్ట్ మూవీ అయితే విల్ డెఫినెట్లీ ప్లాన్ దట్. బట్ ఈ మూవీ కూడా ఇఫ్ దేర్ ఇస్ అ ఛాన్స్ విల్ ట్రై టు అప్లోడ్. ఐ మీన్ Telugu One తోటి విల్ జస్ట్ ట్రై అప్ సో దట్ అందరూ ఆల్ ద పీపుల్ కెన్ వాచ్ ఇట్. అందరూ డిఫరెంట్ కంట్రీస్ లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మా అందరూ అడుగుతున్నారు లైక్ ఐ మీన్ వీ కుడెంట్ సీ అని. సో నెక్స్ట్ మూవీ ఏంటి? అది 916 KDM ప్రేమ. ఓకే. So okay, all right. All the best. Thank you very much. So what do you do, Venkat? Yeah. Venkat garu, what do you do? Okay, yeah. What are you saying? Okay. Bye. Bye. Have a nice day. Bye. Take care. So ఇదండి, this is our story, this is our life, this is our family, Tory family. మీకు ఎలా అనిపించింది? How do you like this program and how do you like Tory?
యాక్చువల్గా మీరు వెన్ యూ ఇన్వైటెడ్ మీ లైక్ టోరీకి రమ్మని అంటే నేను కొంచెం ఐ వాజ్ లైక్ లిటిల్ డౌట్ ఉండే అంటే పీపుల్ అంటే యాక్చువల్గా అంతమందికి వెళ్ళలేదు కదా దునియా అనే మూవీ ఇంకా ఇంకొంచెం రికగ్నిషన్ వస్తే బాగుండేది లైక్ పీపుల్ ఇఫ్ దే నో మీ ఇఫ్ దే కాల్ అండ్ మీరు అన్నారు కాలర్స్ కాల్ చేస్తారు మాట్లాడతారు ఆ చిన్న అనిపించింది బట్ మీరు అన్నారు ఓకే పర్లేదు యూ జస్ట్ కమ్ ఆన్ ఐ మీన్ నెక్స్ట్ మూవీ కూడా ఉంది రిలీజ్ అవుతుంది ఐ థాట్ లైక్ అప్పుడు ప్రమోషన్ అప్పుడు వస్తే బెటర్ కదా అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చాక అనిపించింది లైక్ ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అవుతుండే ఒకవేళ ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ లైక్ పీపుల్ కాలింగ్ అండ్ వాళ్ళకి తెలియకపోయినా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా నేను ప్రమోట్ చేసుకోవడానికి లైక్ ఇప్పుడు చూస్తారు నన్ను ఇప్పుడు ఇంకెంతో మందికి తెలుస్తుంది అండ్ ఇట్స్ అ బెటర్ ఆపర్చునిటీ అండ్ బెటర్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ టూరీ అండ్ తెలుగు వన్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ మీకు చాలా థ్యాంక్ యూ అండ్ డిఎంకే గారు అండ్ మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అండ్ నేను కూడా మీతో మాట్లాడే లైక్ ఇంతకుముందు మీరు పరిచయం కానీ అంత మాటలు అవి లేదు బట్ నిన్నటి నుంచి లైక్ మంచి ఫ్రెండ్ కూడా కలిసారు దీంతో అండ్ ఒక మరో కాలర్ ఉన్నారంటే మాట్లాడదాం వాళ్ళతో లాస్ట్ లక్కీ కాలర్ ఐ హోప్ హలో హాయ్ అండి హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మే నో హూ ఇస్ ఆన్ ద లైన్ యా డిఎంకే గారు నేను నాగేష్ ని ఫ్రమ్ డాలస్ ఓ డల్లాస్ నుంచి బాగున్నారా సార్ నాగేష్ గారు యా యా బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు ఫ్యాంటాస్టిక్ మన స్టూడియోలో క్రాంతి వీరు ఉన్నారు వారితో మాట్లాడండి హాయ్ నేను రేడియో వింటున్నాను హాయ్ క్రాంతి హాయ్ నాగేష్ హౌ ఆర్ యు యా యా ఫైన్ యా దునియా అనే మూవీ యాక్చువల్ గా ఈ రోజే తెలిసింది సారీ ఫర్ దట్ ఎందుకంటే కాబట్టి తెలియలేదేమో ఈ రోజైనా తెలిసింది ఇక్కడ రావడం వలన ఈ రోజైనా తెలిసింది ఇట్స్ యాక్చువల్లీ ఏంటంటే కొత్త మూవీస్ అనేది లైక్ రీచ్ కావడం అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అనేది కొంచెం కష్టము వీ ట్రైడ్ ఇట్ ఐ మీన్ రిలీజ్ అక్కడ చేయలేదు కాబట్టి వీ డిడ్ంట్ ప్రమోట్ ఇట్ దేర్ మోర్ సో ఎనీవే లైక్ 916 KDM అయినా హోప్ఫుల్లీ మేము చూడగలుగుతామేమో ఐ మీన్ లైక్ హోపింగ్ డెఫినెట్ గా I'll support him అండి టు అంటే ఓవర్సీస్లో రిలీజ్ చేయడానికి I'll support క్రాంతి అండ్ I'll try to do my level maximum. యా మీకు ఇండియాలో పబ్లిసిటీ ఎవరైనా మీకు అక్కడ ఎవరైనా చేయండి కానీ డిఎంకే గారిని తీసుకుంటే మీకు ఆల్ ఓవర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ డిఎంకే ఈజ్ పబ్లిసిటీ అడ్వైజర్ లైక్ వాట్ ఎవర్ ప్రమోటర్. థ్యాంక్ యూ నాగేష్ గారు. యా డెఫినెట్గా కేడిఎం ప్రేమ లాంటి మీకు అంటే లైక్ అంత పేరుంది మా డిఎంకే గారు కూడా ఆల్మోస్ట్ 916 కేడిఎం లాంటి పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేష్ గారు. యు మేడ్ మై డే. ఐఎమ్ వెరీ హ్యాపీ లిసనింగ్ టు దిస్. యా ఐ మీన్ మాకేంటి మేము జస్ట్ ఆన్లైన్ లో ఇట్లా ట్యూన్ చేస్తే మేము వింటుంటాం బట్ డిఎంకే గారు అక్కడ కష్టపడింది మేము ఎంజాయ్ చేయలేం కదా మాకు కష్టమేం తెలియదు మేము జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం బట్ ఆయన ఎందుకు కష్టపడుతున్నాడు ఎవరికి కష్టపడుతున్నాడు అదంతా మాకు అనవసరం బట్ వీఆర్ ఎంజాయింగ్ సో వీ హ్యావ్ టు కీప్ హిమ్ హ్యాపీ. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే హాయ్ బాయ్ చెప్తుంటే అతను కూడా ఇంకా ఇలాగే మేబీ ఇయర్స్ అండ్ ఇయర్స్ డోంట్ నో నెవర్ ఎండ్స్ బట్ లేదండి నాగేష్ గారు నాకు అసలు కష్టమనే అనిపించదండి. ఎందుకంటే 25 years in the past 25 years I'm in the film industry, so I got good relations. నేను అడిగితే కాదనరు. కాకపోతే ఏమంటే అప్పుడప్పుడు కొంచెం చిన్న ఇబ్బందులు వస్తుండే బట్ ఓకే నో ప్రాబ్లం. అవన్నీ కూడా చాలా నెగ్లిజిబుల్. మీకోసం అవన్నీ భరిస్తాను. నాకు అసలు కష్టమే లేదు. ఐ లవ్ టు డూ దిస్. ఐ లవ్ మై జాబ్ అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో నాకు చాలా ఆనందం, చాలా తృప్తి ఉంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఐఎమ్ డూయింగ్ ఇట్. యా దట్ ఈస్ ఫెంటాస్టిక్. ఎందుకంటే I don't know because we just getting the service. We are not paying or we are not like just entertaining, and we are so away from the home. Like we ekkadunnamo maake teliyadu. It's all like overseas and seas like, but we still getting the same feeling in ante Telugu. Like we are ఇలాంటి వాళ్ళని నిజంగా కాలర్స్ చెప్తున్నారు లైక్ ఇప్పుడు క్రాంతి గారు వచ్చారు, రేపు వేరే వాళ్ళు వస్తున్నారు, బట్ ఇండియాలో ఉంటే రియల్లీ వీ కెంట్ రీచ్ దెమ్. అట్లా ఫోన్ చేయలేము, మాట్లాడలేము, అసలు షేర్ చేసుకోలేము. ప్లాట్ఫామ్ మనకి మంచి ప్లాట్ఫామ్ అండి. లైక్ నాకు కూడా ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది. లైక్ కాలర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ కాలింగ్, ఫోన్ చేసి మాట్లాడుతుంటే అండ్ ఇంకా నా మూవీ చూస్తే బాగుండేదేమో వీళ్ళంతా అనిపిస్తుంది.
యా సో యాక్చువల్ గా ఐ మీన్ మీరు అప్కమింగ్ కాబట్టి ఫ్యూచర్ లో మీరు ఆల్మోస్ట్ లైక్ డాలస్ కి చాలా తెలుగు ప్రోగ్రామ్స్, తెలుగు మూవీ ప్రమోషన్స్ వస్తుంటాయి. సో హోప్ఫుల్లీ మీరు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది, వస్తారని నేను ఐ మీన్ విషింగ్ యూ ద బెస్ట్. డెఫినెట్ గా ఈసారి కంపల్సరీ డాన్సర్ అండి. హి ఇస్ వెరీ నైస్ డాన్సర్ అండ్ వెరీ నైస్ ఆర్టిస్ట్. హి ఇస్ వెల్ ట్రైన్డ్ ఆల్రెడీ. అది వింటూనే ఉన్నాను. సో ఆల్వేస్ లైక్ విషింగ్ ద బెస్ట్. ఇంకా డిఎంకే గారు మీరు కూడా రండి డాలస్ కి. షూర్ సార్. ఇప్పుడు అంత వద్ద లెక్కేసుకొని నాకున్న ఆస్తులే నమ్ముకొని రెడీగా ఉంటాను. మీకెందుకు సార్ ఇదంతా, మీరు వస్తా అంటే అందరు స్పాన్సర్ ఈ రోజుల్లో అన్ని ఏముంది చిన్న చీపు ఇట్లా ఐ మీన్ ఎవరైనా అఫోర్డ్ చేయగలిగే స్టేజ్ లోనే ఉన్నారు. ఇట్స్ ఆల్ లైక్ కేమ్ డౌన్ టు పీపుల్, కామన్ పీపుల్ థింగ్స్. ఇప్పుడు అమెరికా అంటే పెద్ద బ్రహ్మ విజయం కాదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. చాలా మంది వస్తున్నారు, పోతున్నారు. సో I hope you also come one day. We all, get together. Most probably next year. ఆప్టిక్ ఫైబర్ ఇట్లా రేడియోలో ఫోన్ లో మాట్లాడుకోకుండా లైవ్ గా వస్తే బాగుంటుంది అందరూ. షూర్ అండి, తప్పనిసరిగా ఐ ట్రై టు కమ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ 2013 లో డెఫినెట్ గా రావడానికి ట్రై చేస్తానండి. మా ఎండి గారు కూడా తీసుకెళ్తారు, డోంట్ వరీ. ఆయన ఏ ఆటాకో నాటాకో తాటాకో సారీ అంటే ఈ పేర్లు చాలా ఉన్నాయి కదా, 1-2 కాదు. తాన ఆట పాట ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా ఏదో దానికి మా ఎండి గారు వస్తారు, ఆయన వెనక తోకలాగా నేను వచ్చేస్తాను లగేజ్ పట్టుకోవడానికైనా. So don't worry, I'll be there one fine day. క్రాంతి గారు, అసలు యాక్చువల్ గా మీ మూవీ మీకు ఎలా ఆపర్చునిటీ అంటే మీకు ఏం డ్రైవ్ చేసింది మూవీ టువర్డ్స్ ఏదైనా చెప్తారా, మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? యాక్చువల్గా మూవీ త్రూ డ్రైవ్ చేయడం అంటే నాకు చెప్పానండి, అంటే మా ఇంట్లోనే మా డాడీ మంచి ఆర్టిస్ట్, యాక్చువల్గా యాక్టర్. కాకపోతే తనకి మూవీస్లోకి వచ్చే అది అప్పుడు ఆపర్చునిటీస్ రాలేదు. బట్ చిన్నప్పటి నుంచి నాకు కూడా చిన్న అంటే డ్రామాస్ మీద ఇంట్రెస్ట్ కానీ అదంతా ఉండేది. సో నన్ను ఎంకరేజ్ చేసేవారు. సో తినకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది కదా అని. సో అలా నాకు మూవీస్లోకి ఇంట్రెస్ట్ అనేది డ్రైవ్ అయింది. సో తర్వాత సరే ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ చేద్దామని చెప్పేసి కంప్లీట్ చేశాను. సో అప్పటి నుంచి కంప్లీట్ చేసి లైక్ యాక్టింగ్లో ట్రైనింగ్ కానీ అది తీసుకున్నాను. యాక్చువల్గా ఇంజనీరింగ్ ముందే స్టార్ట్ చేసేది ఉండే ఈ ట్రైనింగ్ కానీ అది. దానివల్ల ఒక 2-3 years గ్యాప్ వచ్చింది. సో ఆ ట్రైనింగ్కి కానీ అది కానీ. సో తర్వాత ఇంకా ఎక్కడ కొత్త ఆడిషన్స్ జరుగుతున్నా కానీ పరిచయాలు అవి ఇవి లైక్ అలా ఈ దునియా డైరెక్టర్ లైక్ మీట్ అవ్వడం, అండ్ తను ఒక స్టోరీ అనుకోవడం, దాంట్లో నేను సెట్ అవ్వడం, తనకి లైక్ అట్లా ప్రొడ్యూసర్ ఓకే అయ్యి. సో ఇట్ వెంట్ ఆన్ లైక్. Okay. Yeah, wishing you the best of luck for all the future. Thank you very much. మీరు నేను నల్గొండ నుంచి బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. మీరు ఎక్కడ యాక్చువల్గా? మిర్యాలగూడ అండి. ఓకే. నేను అంటే మిర్యాలగూడ అవన్నీ చూసిన ప్లేసెస్ నల్గొండలో మొత్తం. అంటే అక్కడ అడిగితే చెప్తారు దునియా మూవీ గురించి, ఎందుకంటే అక్కడంతా బాగా ఫేమస్ అండి. ఆ డిస్ట్రిక్ట్ అంతా కొంచెం ఫేమస్ చేశారు. ఓకే. ఎనీవే డిఎంకే గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మై కాల్. అయ్యో, మోస్ట్ వెల్కమ్ అండి. ఐఎమ్ ఆనర్డ్. మీ కాల్స్ తీసుకోవడం కోసం నేను ఇక్కడ ఉన్నాను. మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేయడం కోసం మా టోరీ ఉంది. ఓకే సార్, మీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్. మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యు నగేష్ గారు, అండ్ హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే. యా ప్లీజ్ టేక్ కేర్ సార్. బై టేక్ కేర్. అండ్ దిస్ ఇస్ ఇట్ అండి. ఈసారి డెఫినెట్ గా టోరీకి వస్తే అందరికి తెలిసి, అందరు నా మూవీ చూసి తెలిసినాక వస్తే మళ్ళీ ఇంకోసారి డెఫినెట్ రావాలి. 916 KDM ప్రేమకి అది కనుక మనం ఓవర్సీస్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి భూమి ఉంటుంది. మీ సినిమా కూడా అక్కడ బాగా ఆడుతుంది. అంటే మీ సినిమాలో ఏమాత్రం కొంచెం విషయం ఉన్నా people are there to encourage. And చెప్పాను కదా, Tory listeners are royal and dignified listeners and the most lovable listeners of the world, the Tory listeners. Really, I'm proud to have such a wonderful listeners and really I'm gifted to have that type of listeners. Okay. And thanks Andy, thanks for coming to Tory studio. And hi guys, this is all for the day. DMK signing off. See you tomorrow. Keep smiling. Bye bye. And I love you all.